మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే సరి అయిన ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మ్యారేజెస్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో పెళ్ళైన వారు బాగా వినండి, పెళ్ళి కాని వారు ఇంకా బాగా వినండి. యాక్చువల్గా ఈ మాటలు చెప్పాల్సింది నేను కాదండి, పెళ్ళికి ముందు ప్రతి తల్లి వాళ్ళ కూతురుతో చెప్పాల్సిన మాటలు, పెళ్ళికి ముందు ప్రతి తండ్రి వాళ్ళ కొడుకును కూర్చోబెట్టి చెప్పాల్సిన మాటలు. ఎందుకంటే వారికి అనుభవం ఉంది మ్యారేజ్ మీద. సో వారు అనేకమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి, నాన్న పెళ్ళయ్యాక ఇలాంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో నీ భర్త ఇలా అంటే నువ్వు ఇలా చెయ్యి, నీ భార్య ఇలా చేస్తే నువ్వు ఇలా చెయ్యి అని కన్స్ట్రక్టివ్ మెథడ్స్ చెప్పాల్సింది పోయి, కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ సజెషన్స్ ఇవ్వాల్సింది పోయి, మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పమంటారా? ఈ మాట చెప్తే చాలామంది తల్లిదండ్రులు ఫీల్ అవ్వచ్చేమో కానండి, మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఈ మధ్యకాలంలో చాలామంది లాయర్లు మాట్లాడుతూ చెప్తున్న మాట తల్లిదండ్రులేట. ఎందుకు మీ కూతురు డైవర్స్కి అప్లై చేస్తుంది అని అంటే ఆ లాయర్ చెప్పిన మాట. ఎందుకు ఈ అమ్మాయి డైవర్స్కి అప్లై చేస్తుందంటే ఆ లాయర్ చెప్తున్న మాట. చాలామంది లాయర్స్ చెప్పిన మాట, ఈ అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నీకు అక్కర్లేదులే అని రాంగ్ సజెషన్స్ ఇస్తూ ఉన్నారట. అరే కట్టాల్సిన కుటుంబాన్ని కట్టాల్సిన పెద్దలే కుటుంబాన్ని కూల్చేసే జేసీబీల్లా బుల్డోజర్లుగా మారిపోతామంటే ఇంక కుటుంబాలు ఎలా కట్టబడతాయి చెప్పండి? అందుకే ఈరోజు ఏది ఏమైనా సరే ఒక తండ్రి పాత్ర అనుకుంటారో, తల్లి పాత్ర అనుకుంటారో, మీ తల్లి మీతో చెప్పాల్సిన మాటలు నేను చెప్తా, మీ తండ్రి మీతో చెప్పాల్సిన మాటలు నేను చెప్తా. ఏది ఏమైనా క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది ఫెయిల్యూర్ ఫ్యామిలీగా ఉండకూడదు. ఏది ఏమైనా క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది క్వాలిటీ లేని దానిగా ఉండకూడదు. మ్యారేజెస్లోనికి వెళ్తున్న మనం ప్రిపరేషన్ లేకుండా మనం దిగకూడదు. రాంగ్ సజెషన్స్ వస్తాయి, జాగ్రత్త. ఏ సజెషన్స్ అంటే ఆ సజెషన్స్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్క భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, చెల్లికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, అక్క చెప్పే సజెషన్స్ ఎలా ఉంటాయి చెప్పనా? జాగ్రత్త, మా ఆయనను చూసావుగా, మీ ఆయన అలాంటోడేమో, వీళ్ళ ఆయన అలాంటోడు కాదు కదా, మీ ఆయన గురించిన ఇంజక్షన్లను ఈడిగేసామనుకో ఏమైపోతాయి? మీకు అర్థం కావడానికి చెప్తున్నాండి. నాకు, మా మమ్మీకి, మా డాడీకి కరోనా వచ్చింది ఒకేసారి. ముగ్గురం ఒకే రూమ్లో ఉన్నాం, కానీ ముగ్గురికి వేసిన మెడికేషన్ వేరు. నాకు వేసిన ఇంజక్షన్స్ మా మమ్మీకి వేయలేదు, మా మమ్మీకి వేసిన ఇంజక్షన్స్ మా డాడీకి వేయలేదు. మా డాడీకి ఒక ఇంజక్షన్ వేశారు 50,000, ఒక ఇంజక్షన్ 50,000, అది మా మమ్మీకి వేయలేదు. మా మమ్మీకి వేసిన రెమిడిసివర్ సంథింగ్ చూసారా, అది నాకు వేయలేదు. నాకు ట్యాబ్లెట్స్తో తగ్గించారు, మా మమ్మీకి రెమిడిసివర్తో తగ్గించారు. అది డోస్ సరిపోక మా డాడీకి ఏదో 50,000 60,000 నేను విజయవాడలో తీసుకొని వచ్చాను. అది ఎక్కడ దొరకదు, అండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ సైన్ పెడితే తప్ప అది అమ్మరంట. సో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి, ఎందుకు ఈ మాట చెప్తానంటే రోగం ఒకటే, నాకు అటాక్ అయింది ఒకే ప్లేస్లో, మేము ముగ్గురం ఉన్నది ఒకే హాస్పిటల్లో, మేము ముగ్గురం ఉన్నది ఒకే రూమ్లో, కానీ మా ముగ్గురికి ఒకే మెడికేషన్ ఇచ్చారా? సో ఎవరి మెడికేషనో మీరు ఫాలో అయ్యి మీ మ్యారేజెస్ని, మీ లైఫ్ని పాడు చేసుకోకండి. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రిపరేషన్ సరి అయిన విషయాల్లో మనం పెట్టకుండా ఏ విషయాల్లో పెడుతున్నాం చెప్పనా? ప్రిపరేషన్, మ్యారేజ్ అనగానే మన వాళ్ళు ఏజ్ వచ్చింది, మ్యాచ్ వచ్చింది, పెళ్లి చేసేయాలి. ఇది మన వాళ్ళ ప్రిపరేషన్. మన వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చెప్పనా? వాడికి క్యాష్ ఉందా, ఇది బ్యాక్గ్రౌండ్లో మనం చెక్ చేసే ప్రిపరేషన్. మ్యారేజ్కి మనం చూసే ప్రిపరేషన్ ఏంటి? క్యాష్ ఉందా, ఉంది అయితే చేసేయచ్చు. అమ్మాయి అందంగా ఉందా, ఉంది అయితే చేసేయచ్చు. తర్వాత సేమ్ క్యాస్టేనా, క్రిస్టియన్స్ అయ్యుండి మీరు క్యాస్ట్ చూసారంటే మీకంటే షేమ్ఫుల్ పర్సన్స్ ప్రపంచంలో ఎవరు ఉంటారు చెప్తున్నా. అలా అని మీ కాస్ట్లో మంచి వాళ్ళు ఉంటే చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదు. అసలు కాస్ట్ బేసిస్ని మీరు చూడొద్దు. మా కాస్ట్ అయితేనే నేను చేసుకుంటా, ఇలాంటి ప్రిపరేషన్స్లోకి దిక్కండి, అస్సలు వద్దు. మీరు దయచేసి ఏజ్ వచ్చింది కాబట్టి, మ్యాచ్ వచ్చింది కాబట్టి, చేసుకోవాలి కాబట్టి చేసుకుంటా అని ఈ రాంగ్ ప్రిపరేషన్కి వెళ్ళకండి. సేమ్ కాస్టా కాదా, ఇలాంటి రాంగ్ ఇంటెన్షన్స్లోకి వెళ్ళకండి. అండ్ అబ్బాయిలతో మీతో ముఖ్యంగా చెప్తున్నాను, కట్నం అడిగారంటే మీరు గాడిద కదా అడ్డగాడితో సమానం. కట్నాలు తర్వాత మన బ్రదర్స్ చెప్తా ఉంటారు, నేను మ్యారేజ్ గురించి చెప్తున్నానంటే ఇదిగో మ్యారేజ్ మీద పిహెచ్డీ చేసిన మనోహరన్న నాకు ఒక సజెషన్ ఇచ్చారు. ఏమనంటే ఆడపడుచు కట్నాలని ఉంటాయన్నా, వాటి గురించి కూడా చెప్పండి అన్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఆడపడుచు ఏంది, మగపడుచు ఏంది, నాకు ఈ పడుచుల గురించి తెలియదు. ఆడపడుచు కట్నం ఉంటుందంట, దానికి కూడా డిమాండ్ ఎక్కువ అంట, అది ఇవ్వకపోతే మళ్ళీ వేధిస్తారంట. ఇలాంటి లొల్లంతా మీ ఫ్యామిలీలోకి రానివ్వకండి. ఒకవేళ అవసరమైతే మ్యారేజ్కి 5 lakhs అవుతాయి కాబట్టి చెరు సగం మనం షేర్ చేసుకుందాం ఒక మాట చెప్తే చెప్పండి తప్ప, అంతే తప్ప కట్నం ఎంత ఇస్తావు, మావాడు సాఫ్ట్వేరు ఖచ్చితంగా 60 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇవ్వాలంటే దాని మించిన రోగం వచ్చి ఆ 70 లక్షలన్నీ ఖర్చు అయితే జాగ్రత్త. అందాన్ని చూడకండి, కాస్ట్ని చూడకండి, క్యాష్ని చూడకండి. లేదా ఇంకొందరు ఉంటారు క్రైస్తవాని ముత్యాలు, మంచి రోజులు ఉన్నాయా బ్రదరు అంటారు.
నేను చాలామందినండి మేలో మనకు జరిగే మీటింగ్స్కి నాకు తెలిసిన చాలామందిని ప్రేమతో ఇన్వైట్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళనే మాట ఏంటంటే, అన్న పెళ్ళి పెట్టుకుంటున్నాం అన్న అంటారు. అన్న ముందే చెప్పాం కదా, తర్వాత పెట్టుకుందరు, నెక్స్ట్ డే పెట్టుకుందరు, పెళ్ళే ఉంది అని అంటే వాళ్ళనే మాట చెప్పిన, నెక్స్ట్ డే మంచిది కాదంటన్నా. ఏం కదట, మంచిది కాదట. మంచి రోజులు చూసుకొని చేసుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు కలిసి ఉన్నారు చెప్పండి. అరే మనం మంచిగా ఉండాలి రవే అంటే మనం మంచిగా ఉండం. ఏది బాగుండాలట, మంచి రోజులు ఉండాలండి. సో ఇలాంటి ప్రిపరేషన్లోనికి మీరు వెళ్ళకండి. ఇంకో కొందరు ఉన్నారు, జాతకాలు చూస్తారండి. అబ్బాయి పేరు కలుస్తుందా, కలుస్తుంది. అమ్మాయి పేరు కలుస్తుందా, కలుస్తుంది. న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళిద్దరు సెట్ ఏంటి, అన్యులు కాదు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇలాంటివి జాతకాలు చేతులు చూపించేసి లేదా కాల్ చూపించేసి ఏం చూపించక్కర్లేదు. సరి అయిన ప్రిపరేషన్ ఉండాలి. సరి అయిన ప్రిపరేషన్ ఏంటిరా బాబు ఈ ప్రిపరేషన్, మ్యారేజ్కి ఇంత అవసరమా అని మీరు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. మీలో చాలామంది కోచింగ్స్ కోసం ఇక్కడికి వచ్చారు, అవునా? కోచింగ్స్ కోసం వచ్చారు. ఎప్పుడు పీకేస్తారో తెలియని జాబ్కే మీరు కోచింగ్ తీసుకుంటే అర్థం చేసుకోండి. ఎప్పుడు పీకేస్తారో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎప్పుడు పీకేస్తారో మీకు తెలుసా? తెలీదు. లేదా వేరే జాబ్స్లో ఎప్పుడు ఊడదీసేస్తారో తెలీదు. అయినా ఎప్పుడు పోతుందో తెలియని 9 to 4 జాబ్కే మీరు ఇంత కోచింగ్ తీసుకుంటే, 9 to 4 కాదు, 20 to 80, 60 years ఆఫ్ లైఫ్కి ఇంకెంత కోచింగ్ అవసరం, ఇంకెంత ప్రిపరేషన్ అవసరం? ఏం ప్రిపరేషన్ లేకుండా అందం కనపడితే ఓకే చేసేయడం, డబ్బు కనపడితే ఓకే చేసేయడం. ఎంత దరిద్రం అయిపోయిందంటే ఈ అందము డబ్బు మాయలో అవిశ్వాసులకు కూడా క్రిస్టియన్స్ ఓకే చెప్పేస్తున్నారండి. మీకు ఒకవేళ మీకు మ్యాచెస్ వస్తున్నప్పుడు మంచి అందమైన అమ్మాయి మీకు వచ్చింది, అబ్బాయిలు నో చెప్పండి. అవిశ్వాస అయితే బ్యాప్టిజం పొందారా అడగండి, పొందలేదా వెళ్ళిపోండి అని చెప్పండి. మీకు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు ఉందండి, అవిశ్వాస అండి, నేను మార్చుకుంటా అంటే మీ ముఖం మారుస్తారు, అసలు మార్చలేరు, మీరు మారిపోతారు లాస్ట్కి. సో ఇలాంటివి కాదు. కానీ ఏదో ఉంది, మ్యారేజ్లో చేయవలసింది ఏదో ఉంది, మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. సో ఎలాంటి ప్రిపరేషన్ మనకు కావాలో ఇప్పుడు మనం వినబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా విందాం. అయితే నా నుంచి ఒక చిన్న మాట చెప్తాను. నేను బ్రదర్స్ కంటే ఎక్కువగా సిస్టర్స్తో ఎక్కువ మాట్లాడబోతున్నా. బ్రదర్స్ కంటే ఎక్కువగా సిస్టర్స్కి ఎక్కువ హెచ్చరికలు చేయబోతున్నా. ఎందుకనంటే నేను లోకానుసారంగా ఎగ్జాంపుల్ చెప్తాను, బిబ్లికల్గా కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మీతో ఎక్కువ మాట్లాడబోతున్నానో నేను చెప్తాను. వీళ్ళకి కూడా ఇవ్వాల్సిన చురకలు ఉంటాయి, మీకు కూడా ఇవ్వాల్సిన చురకలు ఉంటాయి. సో చురకలు వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా మంచిగా దాన్ని దాచిపెట్టుకుంటే చాలా మంచిది, ఫ్యామిలీ బాగుంటుంది. లేదు నువ్వెవరా నాకు చెప్పడానికంటే దేవుడు చూపిస్తాడు మీ ఫ్యామిలీ ఎలా అయిపోతుందో. ఎందుకు ఈ మాట చెప్తానంటే, బిబ్లికల్గా మాట్లాడాలి అంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం తీయక్కర్లేదు. మొదటి వచనంలో దేవుడు అంటాడు, జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని కట్టుకొనును అని ఉంటుందా? ఏమని ఉంటుంది? జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అంటే కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? ఎవరిది? స్త్రీలదా పురుషులదా? సో మీతో ఎక్కువ మాట్లాడడంలో తప్పేం లేదుగా. మీకు ఎక్కువ బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎవరితో మాట్లాడాలి? సో ఇక్కడ కుటుంబాన్ని కట్టే బాధ్యత మీది కాబట్టి ఎక్కువ నేను మీతోనే మాట్లాడుతున్నా. ఇక లోకానుసారంగా మాట్లాడాలంటే నేను ఒక సేయింగ్ చదివానండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ సినిమా సేయింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సినిమా సేయింగ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అని అంటే ఆ సేయింగ్ ఏంటంటే, ఒక ఇంట్లో తండ్రి బాగాలేకపోయినా పర్లేదు కానీ ఏ ఇంట్లో ఆడది సరిగ్గా ఉండదో ఆ కుటుంబమే పాడవుద్ది. ఎవరో రాసిన కొటేషన్. అందులో ఇంకా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇంకా డెప్త్లోకి వెళ్తూ వారు చెప్పిన మాట ఏంటంటే, మగాడి భుజం మీద బరువు బాధ్యతలు మాత్రమే ఉంటాయి, కానీ ఆడదాని చేతుల మీద కుటుంబ పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. నిజం కాదా? నిజమే. సో ఇటు లోకానుసారంగా మాట్లాడినా బిబ్లికల్గా మాట్లాడినా కుటుంబాన్ని కట్టే బాధ్యతలో పురుషుల కంటే ఎక్కువగా ఎవరిది బాధ్యత ఉంటుంది చెప్పండి? స్త్రీలదే ఉంటుంది. సో నేను ఈరోజు చాలా సజెషన్స్ ఇవ్వబోతున్నాను బిబ్లికల్గా. ఆ సజెషన్స్ని మీరు పాటించగలిగితే పెళ్లి చేసుకోండి, లేదంటే హ్యాపీగా బీ వెరీ సింగిల్ అండి. వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. మీరైనా మీరు బిబ్లికల్గా ఉండగలిగితే ఉండండి. లేదు అని అంటే పెళ్లి చేసుకోకుండా ఆల్వేస్ సింగిల్గా బతికేయండి. లేదు అని అంటే ఇలా ఉండకుండా వేరే వాళ్ళని చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం దయచేసి చేయకండి. సో నేను ఈ మెసేజ్ చెప్పేటప్పుడు ఒకసారి ఏమనుకున్నానంటే, ఫస్ట్ పార్ట్ అంతా సిస్టర్స్తో మాట్లాడదాం, సెకండ్ పార్ట్ అంతా బ్రదర్స్తో మాట్లాడదాం అనుకున్నాను. కానీ దీనివల్ల వచ్చే ఒక దరిద్రమైన లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను సిస్టర్స్తో మాట్లాడుతున్నాను కానీ మా వాళ్ళందరూ కూల్ అయిపోయి అంతా ఆలోచిస్తూ ఉంటారు, మాకు కాదుగా అని. మీకు చెప్పిన తర్వాత మాది అయిపోయింది కదా అని చెప్పి మీరు రిలాక్స్ అవుతారు. ఎందుకు? మీకు ఆ రిలాక్సేషన్ ఇవ్వడం నేనెందుకు? సో ఇద్దరికి చెరు సగం, ఆ ఇద్దరికి మీ షేర్లు మీకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఇక ఆలస్యం చేయకుండా ఒక వెల్ ప్రిపేర్డ్ కోచింగ్ ఫర్ మ్యారేజ్ ఏంటో మనం విందాం. ట్రస్ట్ మీ అండి, పెళ్ళయ్యే ప్రతి ఒక్కరికి మాటలు వినిపించి తీరాలి. జాగ్రత్తగా విందాం. బైబిల్ ఓపెన్ చేయండి.
న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి, మీతోనే మాట్లాడుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏదైనను తినకుండుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇప్పుడు చూడండి, భార్యాభర్తల మధ్య ఒక థర్డ్ పర్సన్ వచ్చాడు. యెహోవా దూతన వేరే వారా పక్కకు పెడితే భార్యాభర్తల మధ్య ఎవరు వచ్చారు? ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఒక ఇంత పెద్ద హిస్టరీ చెప్పాడు, ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. అలా స్టేట్మెంట్లు ఇవ్వగానే ఈ తల్లి ఏం చేస్తుంది చూడండి, 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి ఏముంటుందట, దైవజనుడు ఒకడు నా దగ్గరకు వచ్చాడు. తల్లులారా మీకు చెప్తున్న మాట. దానికంటే ముందుగా 9-10 వచనాలు కూడా చూద్దాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించిన ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? తన భర్త దగ్గరికి వెళ్ళింది. మ్యారేజెస్ అన్ని ఫెయిల్ అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏం చెప్పనా? మీకున్న అతి మూర్ఖమైన ప్రవర్తన. మీకున్న సీరియస్గా చెప్తున్నా అతి మూర్ఖమైన ప్రవర్తన. చాలామంది స్త్రీలలో నేను గమనించింది ఏంటంటే, థర్డ్ పర్సన్కి అవకాశం ఇస్తారు, మీరు కూడా ఇవ్వకూడదు. మీరు ఇచ్చిన తప్పే అది. భార్యాభర్తలు ఈ ఇద్దరే ప్రపంచం. ఈ ఇద్దరు ప్రపంచంలోనికి ఇంకో మూన్ రావడానికి లేదు, ఇంకో వీనస్ రావడానికి లేదు, ఇంకో శాటర్న్ రావడానికి లేదు, ఇంకో గ్రహం రావడానికి లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడానికి కూడా లేదు. మీ ఇద్దరే ప్రపంచం. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడంటే మీ జీవితం చిత్రమైపోతుంది. చూడండి, మనోహ తన భార్య పేరుంటే మనకు తెలియదు, బైబిల్లో వారి పేరు గురించిన ఎవిడెన్సెస్ మనకు లేవు. కానీ దేవదూత ఒక థర్డ్ పర్సన్గా వచ్చి చెప్పిన తర్వాత ఆ తల్లి చేసిన ఫస్ట్ పని ఏం చెప్పనా? షీ డిడ్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్. అంటే భర్తతో మీరు సీక్రెట్లు మెయింటైన్ చేయకూడదు. ఏదైనా జరిగితే మీ నోట నుండి కాకుండా మొదట ఎవరో మీ భర్తకి జరిగిన విషయాన్ని చెప్తే మీ మీద లైఫ్లో ట్రస్ట్ రాదు. గమనించండి, ట్రస్ట్ మీ ఒక్కసారి పురుషునికి ట్రస్ట్ పోయింది అని అంటే ఇక రాదు, అస్సలు రాదు. అది భార్య విషయంలో అస్సలు రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ పర్సన్కి ఛాన్సెస్ ఇవ్వద్దు మీ మ్యారిటల్ లైఫ్లో. ఎవరైనా ఎంత క్లోజ్ అయినా సరే థర్డ్ పర్సన్కి అస్సలు రాకూడదు, థర్డ్ పర్సన్కి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. భర్తకు తెలియకుండా థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరగకూడదు. అలా జరిగితే ఏమవుద్దు? ఆదాము అవ్వల జీవితంలో మనకు తెలిసిందే. ఆదాము అవ్వలను దేవుడు చేశాడు. థర్డ్ పర్సన్కి నిజంగా అండి ఈ తల్లి చేసినట్టు ఆనాడు అవ్వ చేసి ఉంటే ఎంత బాగుండేది. అపవాదం వచ్చి మాట్లాడగానే ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వగానే, ఆగు మా ఆయనను తీసుకొని వస్తా అని చెప్పి ఈ తల్లి ఏం చేసింది? దేవుని దూత వచ్చి చెప్తే ఏమన్నా చెప్పనా, మా ఆయనను తీసుకొని వస్తాను, ఆగండి, మా ఆయనను తీసుకొని వస్తాను. డు నాట్ ఎంకరేజ్ సచ్ థర్డ్ పర్సన్ క్యాండిడేట్స్ అండి. థర్డ్ పర్సన్ క్యాండిడేట్స్ దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఈ వచనాన్ని బట్టి నేను సూటిగా మీ అందరితో మాట్లాడుతాను. మీ మ్యారేజ్ బాగుండాలి అని అంటే మీరిద్దరి మధ్యలోనే సీక్రెట్స్ ఉండాలి. ఏదైనా మీ మధ్యలోనే ఉండాలి. థర్డ్ పర్సన్ కనుక మీలో ఎంటర్ అయ్యాడంటే ఖచ్చితంగా భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. అది ఖచ్చితంగా తన కోపం నుండి మనల్ని రక్షించలేరు, రక్షించజాలరు కూడా ఎవరు. సో మీ భర్తలను మీరు కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకోండి. అది మాత్రమే కాదు, కానీ ఈ వచనాన్ని బట్టి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అనుమానం వచ్చే పనులు దయచేసి చేయకండి. నేను చాలామంది క్రిస్టియన్స్ని చూశాను, మీకు కూడా వర్తిస్తుంది ఇది. చాలామంది క్రిస్టియన్స్ చూశాను, పాపం చేయరు కానీ అనుమానం క్రియేట్ చేస్తారు. పాపం ఏం చేయరు. నేను చెప్తుంది ఏంటంటే పాపము చేసి దాని భారాన్ని మోస్తే ఒక అందం, కానీ ఏ పాపము చేయకుండా భారాన్ని ఎందుకు మోయాలి మనం? అనుమానం ఎందుకు క్రియేట్ చేయాలి? నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. లోకంలో ఒక సేయింగ్ ఉందండి, ఏంటి? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా ఏం తాగేమనుకుంటుంది లోకం? కళ్ళు తాగేమనుకుంటుంది. నేను చెప్తున్న విషయం ఏంటంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు ఎందుకు తాగాలి నువ్వు? అసలు తప్పు నీది. నీకు పాలు తాగాలనిపిస్తే ఇంట్లో కూర్చొని తాగు. అనుమానము క్రియేట్ చేసే పనులు ఎలా చేస్తున్నా చెప్పనా? ఈ మధ్యకాలంలో ఈ బాయ్ బెస్టీలు వచ్చారంటండి. ఎందుకు వచ్చారు నాకు తెలియదు. బాయ్ బెస్టీలట, గర్ల్ బెస్టీలు అంట. లైఫ్ ఛిద్రం అయిపోవడానికి గల కారణం ఎవరు చెప్పనా? వీళ్ళు.
నేను మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళి కాకముందే ఇలాంటి ఏమైనా ఉంటే చెత్త వ్యవహారాలు మీకైనా ఇద్దరికి వర్తిస్తుంది. మీరైతే గర్ల్ బెస్టీలను డిలీట్ చేయండి, మీరైతే బాయ్ బెస్టీలను డిలీట్ చేయండి. కొన్ని ఫ్యామిలీస్ ఎలా చిత్రమైపోతుంది చెప్పనా, ఈ అబ్బాయి గారు ఒక పట్టు చీర కొనిపి కానీ ఈ అమ్మాయి గారు ఫోటో తీసి స్నాప్చాట్లో పంపిస్తుంది. ఈయన రెస్టారెంట్కి తీసుకెళ్ళగానే రావే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి ప్రేమగా తీసుకెళ్తే ఈయనకి థ్యాంక్స్ చెప్పదు. ఎవరికి తీసుకెళ్ళిన అబ్బాయి గారికి థ్యాంక్స్ చెప్పదు, ఎవరికో ఉన్నోడికి చెప్పి తింటూ వారితో చాట్ చేస్తుంది. మా ఆయన నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు తెలుసా. ఎందుకు అందరికీ ఎందుకు చెప్పాలి? ఈ బాయ్ బెస్టీలో గొడవ ఏంటో, అందరికీ అప్డేట్స్ ఇవ్వడం ఏంటో. హౌ మెనీ ఆఫ్ యూ యూస్ స్నాప్చాట్? ఒకసారి చేస్తారా? స్నాప్చాట్ సిగ్గుపడకుండా ఒప్పుకోండి. స్నాప్చాట్ ఎవరు తీసారా? యూస్ చేసేవారు ఉంటే దయచేసి తీసేయండి. ఎందుకంటే నీ ఫోన్లో స్నాప్చాట్ ఉందంటే యు ఆర్ క్యారెక్టర్లెస్ అనే ముద్ర తెలియకుండానే పడిపోయే అవకాశం ఉంది. నేను ఒక విషయం చెప్తాను, మనం ఏం చేయమండి, నా ఫోన్లో ఓయో రూమ్ యాప్ మీరు చూసారనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? అసలు వీడికి ఎందుకు ఓయో రూమ్ అనుకోరా? జనరల్లీ స్నాప్చాట్ ఎవరు యూజ్ చేస్తారు తెలుసా? జనరల్లీ స్నాప్చాట్ ఎలాంటి వారు యూజ్ చేస్తారంటే, న్యూడ్ ఫొటోస్ పెట్టుకునేవాడు దొరకకుండా ఉండడం కోసం, వాడి ప్రైవసీ కోసం స్నాప్చాట్ యూజ్ చేస్తారు. చాలామంది యూజ్ చేసేది దానికి. జనరల్లీ దానికోసం ఆ యాప్ లేదు, దానికోసం అందరూ యూజ్ చేస్తారు. జనరల్ సెన్స్లో చాలామంది దానికోసం యూజ్ చేస్తున్నప్పుడు, అలా యూజ్ చేసేవాడు ఒకడు నీ ఫోన్లో ఈ యాప్ చూసాడే అనుకోండి, అలా యూజ్ చేసేవాడు ఒకడు నా ఫోన్లో ఓయో రూమ్ యాప్ చూసాడు అనుకోండి. ఏమో నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎలాగో మాకు లాడ్జీలు తీయరు కాబట్టి తక్కువ డబ్బుల్లో లాడ్జీలు వస్తాయి కాబట్టి మేము దాంట్లో ఉంటామేమో, అవన్నీ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్లో జరిగే ఏం తెలుసుకోరు. ఆ యాప్ ఒక్కడు చూసి నా క్యారెక్టర్ని జడ్జ్ చేయగలరు. సో నేను అడిగేది ఏంటి అంటే, నేను చెప్పేది ఏంటంటే, థర్డ్ పర్సన్కి మీరు ఇంటర్ఫియరెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, అనుమానాలు వచ్చే పనులు చేయకండి. బాయ్ బెస్టీలు, గర్ల్ బెస్టీలు, వాళ్ళతో ఎక్కువ చాటింగ్లు, ఎక్కువ మాటలు ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగించుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, నేను కొందరి లైఫ్ని నేను చూశానండి. ఎప్పుడు చాట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎవరు అని అంటే, ఇది మన బ్రదర్ ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ బ్రదర్ని తీసుకుందాం. బబ్లన్ ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఉంది. మీకు అర్థం కాదని చెప్తున్నాను. బబ్లన్ ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఆవిడ ఉంది. ఎప్పుడు చాట్ చేస్తూ ఉంటే అడిగాడు, ఎవరితో చాట్ చేస్తున్నావు ఎప్పుడు అని అడిగాడు. ఆవిడేముంది, మన నరేషన్ ఉన్నాడు కదా, నరేషన్తో చాట్ చేస్తున్నాను. అవునా, నరేషన్నే కదా, ఏం చేస్తున్నాడు చూస్తాను ఇవ్వంటే, ఆగండి అని చెప్పి చాట్ డిలీట్ చేసి ఇచ్చింది అనుకోండి. ఏంటి పరిస్థితి? వీళ్ళు ఏం చేయక్కర్లా, దాంట్లో ప్రైజ్ రాడని చెప్పుకుంటారు, దాంట్లో చెల్లి రేపు పాడే పాట ఏంటి అన్నయ్య నేర్చుకున్నావా, ఇవే ఉంటాయి. కానీ చాట్ డిలీట్ చేసి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఈయన ఊహలకు హద్దులేని ఊహలకు మీరు ఏమంటారు, కిక్ స్టార్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు నేను ఏం కోరుతున్నా అంటే, మీరు థర్డ్ పర్సన్కి ఇంటర్ఫియరెన్స్ ఇవ్వకపోవడం మాత్రమే కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే బెస్టీలను తొలగించాలి. తర్వాత అనుమానం వచ్చే పనులు చేయకూడదు. ఎలాంటి పనులు అంటే, కాల్ మాట్లాడేటప్పుడు అందరి ముందు మాట్లాడు. మీరైనా సరే వీళ్ళే కాదు, మీరైనా సరే ఇఫ్ ఏదైనా అమ్మాయితో కాల్ మాట్లాడాలి, నీ భార్య పక్కన కూర్చొని మాట్లాడు, నీ భర్త పక్కన కూర్చొని మాట్లాడు. పక్కకి వెళ్ళి వస్తున్నావు, వచ్చి చూసేసరికి ఎవరు అని చూసేసరికి కాల్ హిస్టరీ చూసేసరికి కాల్ హిస్టరీ డిలీట్ చేసి ఉంది. ఏమనుకుంటారు? నువ్వేం చేయకపోయినా నువ్వు చేసే ఈ పనుల వల్ల అనుమానాలు పెరిగిపోయి, భర్తకు అనుమానం వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నాను, ట్రస్ట్ పోయిందంటే మరలా వచ్చే అవకాశం ఉందా? సో బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గమనించండి, ఇలాంటి పనులు చేయొద్దు. సీక్రెట్గా మాట్లాడడం కానీ, లేదా ఆ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కాల్స్ చేయడం కానీ, లేదా మీరు భార్య లేనప్పుడు ఎక్కువ కాల్స్ చేయడం కానీ. కొందరు ఉంటారు, వాకింగ్కి వెళ్ళి వస్తా అని చెప్తారు, వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఇక వాకింగ్లో ఇయర్ ఫోన్స్ పెడతారు, కాల్ చేస్తారు. భార్య వచ్చేటప్పుడు ఏమంటే ఉల్లిగడ్డలు తీసుకున్నాను అని చెప్పడానికి కాల్ చేస్తూ ఉంటే వెయిటింగ్ లిస్టే. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వేరే కాల్లో బిజీగా ఉన్నారు. ఈవిడికి టెన్షన్. అప్పటికి టీవీలో చూస్తూ ఉంటుంది, భర్త వివాహిత, లైంగిక పరమైనది, ఇది చేసింది, అది చేసింది, ట్రాప్లో మునిగిపోయాడు, వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇవన్నీ చూసేసి నీకెప్పుడు వెయిటింగ్ వచ్చేసరికి ఆవిడికి హీట్, బుర్రలో హీట్, ప్రెషర్ కుక్కర్ ఎట్లా వస్తుంది, ఆ హీట్ పెరిగిపోయి నువ్వు రాగా నీతోనే ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పనా, ఎవరితది కాల్లో అంటది. నీకు కోపం వస్తుంది. ఎందుకు ఇవన్నీ చెత్త ఎందుకు? నువ్వు నిజంగా ఏ తప్పుదని చేయనప్పుడు ఆ తప్పిదాన్ని ప్రోత్సహించే పనులు కూడా దయచేసి చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, బెస్టీలను తొలగించండి. చాట్లు డిలీట్ చేయడము, తర్వాత కాల్ హిస్టరీలో డిలీట్ చేయడము, లేదా పక్కకి వెళ్ళి మాట్లాడడము, ఎవరు మాట్లాడుతున్నంటే ఎవరు లేరు అని చెప్పేసి కవరింగ్ చేయడము, తడబడ్డము, ఇలాంటివన్నీ చేయకండి. ఓపెన్గా మాట్లాడండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, 10 PM తర్వాత మీకు ఎంత క్లోజ్ అయినా ఆపోజిట్ జెండర్తో మాట్లాడకండి.
10 PM దాటిన తర్వాత. ఎందుకంటే 10 PM తర్వాత ఐదర్ వాళ్ళకి అవకాశాలు, వాళ్ళకి ఆలోచనలు రావచ్చు, చెడ్డ ఆలోచనలు రావచ్చు, లేదా మీకు రావచ్చు. అపవాది మిమ్మల్ని వాడుకుంటాడు, వాళ్ళని వాడుకుంటాడు. సో 10 PM తర్వాత దయచేసి వేరే వాళ్ళతో, మీకు ఎంత క్లోజ్ అయినా సరే 10 PM తర్వాత దయచేసి ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడద్దు. అండ్ ఇంకో విషయం చెప్తాను, మృంగుడు పడని విషయం ఏంటంటే, ఒకవేళ మీ భర్త మీ దగ్గరకు వచ్చి నువ్వు ఈ అబ్బాయితో మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని చెప్పాడా, అన్నీ క్లోజ్ చేసి వెంటనే బంద్ చేయండి. ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వద్దు. కొందరు ఉంటారండి, పెళ్ళైన తర్వాత ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ భుజం మీద చేసి ఫోటో దిగుతారు. ఈవిడ కూడా కోతిమూతిలాగా అని వంకర పెట్టి ఫోటో దిగుతుంది. ఏంటా పని? నీ భర్త కాని వ్యక్తి పెళ్ళైన తర్వాత నీ భుజం మీద చేయాల్సిన పని ఏంటి? నీ భార్య కాని వ్యక్తి పెళ్ళైన తర్వాత నీ భుజం మీద చేసే చనువు నువ్వు ఇవ్వడం ఏంటి? ఇవన్నీ చూసిన తర్వాత అంటే నా భార్యకి నా ప్రేమ సరిపోవట్లేదన్న డౌట్ భర్తకు రావడంలో తప్పులేదు, నా భర్తకి నా ప్రేమ సరిపోవట్లేదన్న డౌట్ భార్యకు రావడంలో తప్పులేదు. ఈ డౌట్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినా గమనించండి, డౌట్ అనేది బ్రేక్ లేని బండి లాంటిది. వన్స్ హైవే ఎక్కిందంటే స్టాప్ అనేది ఉండదు, యాక్సిడెంట్ జరగడమే. సీరియస్లీ ఈ మధ్యకాలంలో కావాలని చూడండి, లాయర్స్ ఎప్పుడైతే డివోర్స్ గురించి మాట్లాడుతున్న లాయర్స్ చూడండి, ఇవే ఇస్తారండి ఎగ్జాంపుల్స్. చాట్ డిలీట్ చేస్తుంది, ఎందుకు డిలీట్ చేసా అంటే ఏం లేదు అయినా డిలీట్ చేసా అంటది, అందుకే నాకు డౌట్ వచ్చింది, విడాకులు కావాలి అని డివోర్స్కి అప్లై చేస్తున్నారంట. తర్వాత ఏంటి, ఆఫీస్లో కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉంటుందండి అన్నప్పుడు ఒక ఆవిడ అంటుంది, సోషల్గా మూవ్ అవడం తప్ప అండి అనింది. సోషల్గా మూవ్ అవడం తప్పు కాదమ్మా, సైన్స్గా మూవ్ అవ్వకూడదు, అది ప్రాబ్లం. నిజం. ఇలాంటి డౌట్లు రాకుండా ఖచ్చితంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ భర్త ఈ వ్యక్తితో మాట్లాడద్దు, ఈ వ్యక్తితో ఉండొద్దు అని ఒక మాట చెప్పగానే మానండి, బ్లాక్ చేసి పడండి. ఎందుకంటే బయట ఎంతోమంది ఎన్నో రకాలుగా నీ గురించి నీ భర్తకు చెప్తే తప్ప భర్త అన్నవాడు నీ దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి ఎవరు అని అడగడు, సీరియస్లీ అడగడు. సో ఇలాంటివి కూడా పక్కకు పెట్టండి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, ఎవరూ లేనప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథులు కానీ ఎవరైనా పెద్దవారు కానీ వస్తే వారిని కూర్చోపెట్టి వారికి ఆఫర్ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసి మర్యాదగా లోపలికి వెళ్ళిపోండి. ఈ పంచాయతీ పెట్టకండి వాళ్ళతో కూర్చొని. మన వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర కూర్చుంటే ఏమన్నా అయిద్దా, ఏమవదు, నథింగ్ హ్యాపెన్స్. బట్ ఎందుకు అవకాశం ఇవ్వడం? ఎవరు ఉండని టైంలో ఎందుకు అవకాశం ఇవ్వడం? అలాంటి అవకాశాలు దయచేసి ఇవ్వకండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇవన్నీ చేసేసి మీరేంటి బాయ్ బెస్టీలను పెట్టుకొని చాట్లు డిలీట్ చేసి పబ్లిక్లో మాట్లాడకుండా ప్రైవేట్లో మాట్లాడి, భర్త వెళ్ళిపోయిన తర్వాత భార్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి, లేదా భర్త వద్దని చెప్పినా కానీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉండి, లేదంటే ఎవ్వరు లేనప్పుడే మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తూ మీ ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేస్తూ, లేదు అని అంటే ఇంకా ఏం చెప్పాలంటే సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఈయన అనుమానించేసరికి మీరు అందరూ వచ్చి ఒక పవర్ఫుల్ మాస్ డైలాగ్ లాగా, మీరు నన్ను అనుమానించకూడదండి, యోసేపు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు ఎలా అయితే అర్థం చేసుకున్నాడో అలా నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడట్లా, అస్సలు ఒప్పుకోడు దేవుడు. సో మనం ఫస్ట్ ఒక రెఫరెన్స్ చూసాం. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే జడ్జెస్లో మనం చూసాం, 13వ అధ్యాయంలో చూసాం. ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ రాగానే భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఫస్ట్ ఎవరి దగ్గర పరిగెట్టింది? భర్త దగ్గరికి వెళ్ళింది. మీకు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది అంటే మీరు ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయకూడదు ఆఫ్టర్ మ్యారేజ్. అంటే బిఫోర్ మ్యారేజ్ చేయొచ్చా బ్రదర్ అనకండి, ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇంకా చాలా ఉంది, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, రాసుకోండి. లూకాసు వార్త 2వ లూకాసు వార్త, భర్తలారా మీతోనే మాట్లాడతాం సూటిగా, మనవరాన్ని ఇంకా జాగ్రత్తగానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం మనం చూద్దాం. 36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందంట? 7 years. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉందంట? 84 years. నేను అడుగుతున్నాండి, పాతకాలం ఏంటి, ఇప్పుడు కూడా పెళ్ళైన కొత్తల్లోనే లేదా నిండు యవ్వనంలో ఉన్నప్పుడే పార్ట్నర్ చనిపోతే జనరల్ చేసేది ఏం చెప్పండి? ఇంకో పెళ్ళి చేసుకుంటారు. దానికి బైబిల్ ఏమన్నా కాదంటదా? నో, బైబిల్ కంప్లీట్ మంచి రహదారి ఇస్తుంది. ఎక్కడ చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు ఎవరైనా గట్టిగా చదివి వినిపిస్తారా? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలను ఎవరైనా గట్టిగా చదివి వినిపించండి. గట్టిగా. భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై
ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల. షీ ఈజ్ ఫ్రీ, షీ హ్యాస్ ద లైసెన్స్. తర్వాత కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారవుతుంది. కానీ భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది వేరే పెండ్లికి షీ హ్యాస్ కంప్లీట్ లైసెన్స్. అంటే ఇప్పుడు అన్న అనే ప్రవక్త ఒక ఆవిడ ఉంది. ఆవిడ 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. తర్వాత 84 సంవత్సరాలు దేవాలయంలో పనిచేస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ అండి, ఇమాజిన్ ద సినారియో. దేవాలయంలో ఒక భక్తిగల స్త్రీ భర్త చనిపోయి విధవరాలుగా ఉన్నప్పుడు ఆవిడికి ప్రపోజల్స్ వచ్చి ఉంటాయా? వచ్చి ఉండవా చెప్పండి? డెఫినెట్లీ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. సర్లే ఈ అమ్మాయిని నేను చేసుకుందాము అని అనుకోవడంలో పెద్ద తప్పేం లేదు. ధర్మశాస్త్రం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి ఒప్పుకుందా? 84 కంప్లీట్ ఇయర్స్ నేను విధవరాలుగానే ఉంటాను అని అనుకుందంటే నాకు అర్థం, నేను అనుకున్న మాటని చెప్పనా అంటే తన భర్త ప్లేస్లో వేరే వాళ్ళను ఊహించుకోలేనంత ప్రేమ, జీవిత కాలానికి సరిపోయే ప్రేమ 7 సంవత్సరాల్లో భర్త చూపించాడు. అది భర్త అంటే. భర్త అంటే మీసాల మెలిసి ఏ కాఫీ దేవే అని చెప్పడం కాదు. నేను చంపేస్తాను, నేను కొడతాను, నేను నరికేస్తా, కాలు ఇరగొడతా, ఇది కాదు భర్త అంటే. ప్రతిరోజు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు కాబట్టి ప్రతిరోజు జీవిత కాలానికి సరిపోయే ప్రేమ మనం చూపించగలగాలి. అలా చూపించగలిగితే పెళ్లి చేసుకోండి, లేదంటే మానేయండి. అనవసరంగా మీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం అవ్వడం. ఒక విషయం చెప్తాను అర్థం కావడానికి. ఇప్పుడు జనరల్గా కొన్ని కుటుంబాల్లో తల్లి ముందే చనిపోతుంది. పిల్లలను కనిన తర్వాత తల్లి చనిపోద్ది, పిల్లలు చిన్నవారు ఉంటారు. పిల్లల్ని పెంచడం తండ్రికి చేత కాదు కాబట్టి పిల్లల కోసమని తండ్రి వేరే పెళ్లి చేసుకుంటాడు. నేను అడుగుతున్నా అండి, తల్లి చూపించిన ప్రేమ నిజంగా ఆ స్టెప్ మామ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు తెలియదు. స్టెప్ మామ్ చూపించగలదా? తల్లిగా చూసిన ఈ పిల్లలు స్టెప్ మామ్లో తల్లిని చూడగలరా? చూడలేరు. ఇది మీకు అర్థమైతే ఈ అమ్మాయి, ఈ 7 ఏళ్ళు కాపురం చేసిన ఈ అమ్మాయి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండడానికే ఇష్టపడింది, కానీ వేరే వాళ్ళు ఊహించుకోలేకపోయిందంటే దాని అర్థం ఏం చెప్పనా? జీవితకాలంలో ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ. కేవలం ఇంకా ఆ ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఎక్కడ దొరికిద్ది అంటే దేవుని దగ్గరే దొరికిద్ది, ఇంకెక్కడ దొరకదు. అంత ప్రేమ మీరు చూపించాలి. ప్రతిదానికి చిరాకు పడి, ప్రతిదానికి రూల్స్ పెట్టి, ప్రతిదానికి ఫార్మాలిటీస్ పెట్టి, ప్రతిదానికి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పొద్దు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మీ భార్య మీకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. యూ షుడ్ ప్లే విత్ హర్, యూ షుడ్ స్పెండ్ టైమ్ విత్ హర్, యూ షుడ్ చిట్ చాట్ విత్ హర్. నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి ఆవిడ. అలా కాకుండా ఆవిడ ఆట బొమ్మలాగా నువ్వు ఉన్న దేనికంటే నేను ఉదయం లేవగానే కాఫీ చేయడానికి, నువ్వు ఉన్న దేనికంటే నేను ఉదయం లేవగానే బిర్యానీ చేయడానికి, బిర్యానీ చేస్తానండి ఏంటంటే పోయి సావేక మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి వద్దండి. యువర్ వైఫ్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా బెస్ట్ ఫ్రెండ్గా చూసుకోలేను అని అంటే మాత్రం ఖచ్చితంగా యు ఆర్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. రీసెంట్గా ఒక స్టోరీ చదివానండి, రియల్ స్టోరీ. ఏంటంటే జనరల్గా పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో భర్త ఉండగానే వేరే వాళ్ళని చేసుకోవడం వాళ్ళకి పెద్ద వినత పెట్టిన విద్య వాళ్ళకి, వెస్ట్రన్ కల్చర్లో. కానీ ఒక ఆవిడ భర్త చనిపోయిన తర్వాత భర్త అంటే ఎంత ఇష్టం అంటే, భర్త చాలా బాగా ప్రేమించాడంటే, భర్త అంటే ఎంత ఇష్టం అంటే ఇక ఎవరిని పెళ్లి చేసుకోలేదట, విధవరాలుగానే ఉందట. ఆయన వేసుకున్న ఆయనకి ఇష్టమైన షర్ట్ ఒకటి హ్యాంగర్కి తగిలించిందట. పిల్లలు వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలమ్మా అన్నప్పుడు గో అండ్ టేక్ ఫ్రమ్ డాడీ అని చెప్పి ప్రతిరోజు నాన్నగారి షర్ట్లో పాకెట్లో డబ్బులు పెట్టి గో అండ్ టేక్ ఫ్రమ్ డాడీ నాన్న అని చెప్పేదంట. అంటే ఆ షర్ట్లో తన భర్తను ఊహించుకుంటుంది తప్ప వేరే వాళ్ళని చూసే అంత సాహసం ఎందుకు చేయలేకపోయిందంటే జీవితకాలానికి సరిపోయిన ప్రేమ భర్త ఇచ్చేశాడు. సో మీరు ఎలా ఉండాలి అంటే యూ షుడ్ బి వెరీ బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. తనతో ఆడుకోవాలి, తనతో మాట్లాడాలి, ముచ్చటించాలి. అవసరమైతే బయటికి అవుటింగ్కి మీరు తీసుకెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారైనా వేరే స్పాట్స్కి మీరు వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అలా ఉండను అంటే దయచేసి పెళ్ళి అనేది మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. మీరు దయచేసి ఈ సబ్జెక్ట్లోనికి ఎంటర్ అవ్వకండి. అండ్ ఇంకో విషయాన్ని కూడా చూద్దాం. 3వదిగా భార్యాభర్తలు ఇద్దరు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చేద్దాం. ఇప్పుడు అమ్మాయిలు మరింత జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. భర్త ఎలా ఉండాలో చూద్దాం, ఆ తర్వాత భార్య ఎలా ఉండాలో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనమా. ఆమె పెనిమిటి అని ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోదుఃఖము మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అన్నతో ఎల్కానా మాట్లాడుతున్న మాట. ఎప్పుడు ఏడుస్తోంది, ఏడుపు కొట్టు మొకందా అని అన్నాడా? భార్య ఏడిస్తే ఆ ఏడుపు వెనక దాగి ఉన్న మాటల మూట ఏంటో పసిగట్టలేనివాడు భర్త అవుతాడా?
మీరు ఎప్పుడైతే భార్యని ఓదార్చడం మానేస్తారో వేరే వాడు ఎంటర్ అవుతాడు, జాగ్రత్త. ఓదార్పు విషయంలో జరిగినన్ని లైంగికమైన పాపాలు మరి ఏ ఎమోషన్లో జరగలేదు, సీరియస్లీ జరగలేదు. మీరు మీ భార్య బాధలను పట్టించుకోకపోతే బాధలను పట్టించుకుంటున్నట్టుగా బాధలు మూసిగేసుకొని లైంగికపరమైన సరదా తీర్చుకోవడానికి వచ్చే పురుషులున్న సమాజం ఇది. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇదే వచనం చదువుదాం మరలా ఒకసారి. వచనం 14వ వచనం చూద్దాం ఒకసారి. 14-15. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుచుండు. నేను అడుగుతున్నా అండి, భర్తకు చెప్పుకున్న బాధ, భర్తకు తెలిసిన బాధ, భర్తకు తెలిసిన సీక్రెట్ ఏలికి చెప్పింది ఈవిడ అన్న చెప్పిందా? నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పింది, కానీ ప్రాబ్లం ఏంటి చెప్పిందా? చెప్పలా. మీకు నాకు చాలామంది స్త్రీలు ఎక్కడ తప్పిదం చేస్తారంటే, చిన్న తప్పిదం ఉంటే ఊరంతా చెప్పేస్తారు. ఊరంతా నేను మళ్ళీ చెప్తాను, మీరు ఏడవాలంటే మీకున్న ఏకైక స్పాట్ భర్త ఒడి. మీరు ఎక్కడైనా ఓదార్పు పొందాలంటే మీకున్న ఏకైక స్పాట్ తల్లి ఒడి కానీ భార్య ఒడి కానీ. ఇది కాకుండా మీరు ప్లాట్ఫామ్ మార్చారా మీ లైఫ్ డేంజర్లో ఉంటే జాగ్రత్త. నేను చాలామందిని చూశాను, పర్సనల్గా నేను చాలామందిని చూశాను. ఓదార్పు పొందుతూ ఓదార్పిస్తానని చెప్పి లైంగికపరమైన పాపంలోనికి దించిన స్త్రీలను నేను ఇంతమందిని చూశాను. సేమ్ టు సేమ్ పురుషులను కూడా వైస్ వర్సా ఇంతమందిని నేను చూశాను. నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం మాత్రమే కాదు, అనుమానం వచ్చే పనులు చేయకపోవడం మాత్రమే కాదు, మీ భార్యకు లైఫ్ టైం ప్రేమను చూపించడం మాత్రమే కాదు, మీకు తెలియాల్సింది ఏంటంటే, నీ భార్య వెనక బాధల్లో వెనకున్న ఈ బంధింపబడిన నోటి వెనకున్న బాధల మూట మీకు తెలియాలి. అది తెలుసుకోవాలి, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆగిపోయిన పెదాలు, అప్పుడప్పుడు ఏం చెప్పదు భార్య, అప్పుడు ఆగిపోయిన పెదాల వెనకున్న దాగి ఉన్న పదాలు మీరు గమనించగలగాలి. అది భర్త యొక్క లక్షణం. అండ్ భార్య మీకున్న ఏదైనా ప్రాబ్లం ఉంటే భర్త దగ్గర కాకుండా ప్రాబ్లం గురించిన విశదీకరణ అంటారా, ఏమంటారు దాన్ని, టోటల్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఏమంటారు, లెంతీ ఎక్స్ప్రెషన్స్ కానీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ దయచేసి ఎవరి దగ్గర ఇవ్వకండి. అలా ఇస్తే మిమ్మల్ని బాగు చేస్తామని భుజం మీద చేయేసి ధైర్యంగా ఉంటామన్న వారే భుజం మీద కాదు చేయేసేది, తర్వాత మీ జీవితం మీద చేయేస్తారు. జాగ్రత్త. ఈ తల్లిని చూడండి, బాధ అంతున్నా కానీ ఏలికి ఏమని చెప్పిందా? చెప్పలేదు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరొక ఉదాహరణ చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి ఎవరైనా 25వ వచనం చదువుతారా? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి ఎవరైనా 25వ వచనాన్ని చదవండి. 25వ వచనం. మరియు ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతము దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి నీవును సుఖముగా ఉన్నారా అని అడగమని పంపించాడు. ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఎలీషా టైంలో షూనేమీయురాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ సేవకులను బాగా ప్రేమిస్తుంది, ఎలీషాకు మంచి చేసింది, చాలా మంచి పరిచయం చేసింది, చాలా మంచి ఆతిథ్యం ఇచ్చింది. సో దీన్ని బట్టి మీకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంటికి ఎవరన్నా వస్తే గొనుక్కోకుండా సనుక్కోకుండా మీరు ఏం చేయాలి? ప్లేట్ నిండి అన్నం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంత తిన్నాడు ఏంటి అనుకోకూడదు. మళ్ళీ వేసేటప్పుడు తినండి, ఇంకో ముక్క వేసుకోండి. నాటకాలు మాత్రం బాగా వేస్తారే. రీసెంట్గా మా వాళ్ళు ఒక మాట్లాడుతున్నారు, ఏమని పేరు చెప్పను కానీ వాళ్ళు సరదాగా మాట్లాడినా కానీ ఇలాంటి మెంటాలిటీ ఒకటి ఉంది. ఆడి బర్త్డే ఉంది, స్టేటస్ పెట్టి లేదంటే ఫీల్ అవుతారు అంటున్నాడు. అంటే మనం చేసేది మనం హార్ట్ఫుల్గా చెయ్యం, ఆడి ఫీల్ అవుతాడేమో అని. మొక్కలేసుకో అని చెప్పి మొత్తం తిన్న తర్వాత ఏం చేస్తాను చెప్పనా, ఏడోడ్రా నాయన, పిల్లలకు లేకుండా తినేసి వెళ్ళిపోయాడు. మరి పెట్టకుండా ఉంటేనే అయిపోయేది కదా. ఆతిథ్యం చేయమరవద్దు. మీరు చెయ్యాలి ఆతిథ్యం. ఒకవేళ సేవకులను చేసుకుంటే రెడీ అయిపోండి, మీరు సర్వెంట్ అయిపోవాలి. సీరియస్లీ, ఒకవేళ సేవకులను చేసుకోవాలని ఆలోచన మీలో ఉంటే రెడీ అయిపోండి, మీరు సర్వెంట్ అవ్వాలి. ఎందుకంటే సేవకులను చూడడానికి రోజుకు 100 మంది వస్తారు. సేవకులకు బాధలు చెప్పుకోవడానికి రోజు 100 మంది వస్తారు. కాఫీ పెట్టగలగాలి, మీరు ఒక తల్లి పాత్ర పోషించాలి, వారి బాధలు తీర్చగలగాలి. మీకు ఎంత బాధలున్న చిరునవ్వుతో వారితో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పగలగాలి. స్త్రీలను మీరు ఇంకా బలపరచగలగాలి. ఇవన్నీ చేయకుండా నేను ఓన్లీ సేవకులను చేసుకుంటాను, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానంటే కుదరదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ సందర్భంలోకి వస్తే ఏం జరుగుతుంది, ఆ షూనేమీయురాలికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత చనిపోయాడు. ఈ చనిపోయిన బిడ్డ విషయంలో చెప్పుకోవడానికి షూనేమీయురాలు బయలుదేరేసరికి దూరం నుంచి చూసి ఎలీషా గేహజీని పంపించాడు. గేహజీని పంపించి ఎలా ఉన్నావు తల్లి అని అడగడానికి పంపించినప్పుడు, బాధలో ఉందా లేదా ఆనందంగా ఉంది ఈ అమ్మాయి? ఈవిడ
బాధలో ఉంది కాబట్టి దైవజనుల దగ్గరికి వచ్చింది. కానీ గేహజీకి ఏమని సమాధానం చెప్పింది చూడండి. గేహజీ వెళ్ళి ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు అంటే ఏం సమాధానం చెప్పింది చదవండి, గట్టిగా చదవండి. అందుకు ఆమె నేను చాలా హ్యాపీగా ఉన్నాను బాయ్ అనింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరితో పడితే వాడితో మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోకండి. కరెక్ట్ ఎక్కడ చెప్పాలో అక్కడే, ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే. గేహజీ మధ్యలో వచ్చాడు, అక్కర్లేదు, గేహజీకి తెలియాల్సిన అక్కర్లేదు. చెప్పొద్దు. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఏమాత్రం మంచిది కాదు. మీరు కూడా, నేను చాలామంది బ్రదర్స్ని మాత్రం ఇక్కడ అబ్జల్యూట్లీ మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, భార్య ఎంత సతాయించినా భర్త వాళ్ళ భార్య గురించి వేరే వాళ్ళకి చెప్పడం. కానీ మీరు ఇంత చేసినా కానీ మొత్తం వదినా మా వాడు ఏం చేశాడు తెలుసా, వదినా మా వాడు తాగుపోతూ, తిరుగుబోతు, వాంబోతు, కొండపోతు, మేకపోతు, ఈ పోతు, ఆ పోతు లాస్ట్ అనేస్తారు మీరు. వద్దు. దయచేసి కుటుంబ పరువు రోడ్డును పెట్టుకోకండి. దయచేసి ఆ కుటుంబ పరువును రోడ్డును పెట్టుకోకండి. దీన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట ఏం చెప్పనా, మీరు భర్తగా మీరు ప్రేమించాలి, తన బాధలు మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరితో పడితే వాళ్ళతో మీ ఓదార్పు పొందే ప్రయత్నం, అంటే బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా శరీరము మనసు ఓదార్పే కోరుకుంటుంది. కానీ బీ వెరీ కేర్ఫుల్. ఎవరు మిమ్మల్ని కన్సోల్ చేస్తారో వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కన్సోల్ వెనక ఖచ్చితంగా కాముకత్వం ఉంటుంది, 100%. అది కన్సోల్ వెనక నాశనానికి ముందు గర్వం నడిచినట్టుగా కన్సోల్కి వెనక ఏం నడుస్తుంది చెప్పనా, దాని షాడోలో కాముకత్వం నడుస్తుంది. దయచేసి కాముకత్వానికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. ఇచ్చారా నాశనం అయిపోతారు. సో ఇంతవరకు ఎవరైనా సరే చెప్పుంటే దయచేసి ఇక కంటిన్యూ చేయకండి. నాకు ఇలా ఉందన్నయ్య, ఇలా ఉంది అక్క, ఇలా ఉంది చెల్లి, ఇలా ఉంది తమ్ముడు. వద్దు. మీకు ఏమైనా బాగాలేకపోతే, శరీరానికి బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎవడో బయటోడు చెప్తాడు, ఏం చేయడు, నేను ఎక్కడెక్కడ దించుదామా అని చూస్తాడు. సో ఇలాంటివి చేయకండి. ఇది 3వ విషయం. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఎందుకు తగ్గాలండి అని అంటారు. విన్నారా? స్త్రీలతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. స్త్రీలని జనరల్గా ఒకప్పుడు చూడండి, ఈ మాట మేబీ దిస్ మైట్ బికమ్ ఎ కాంట్రవర్సీ, బట్ ఐ మస్ట్ టెల్ దిస్ వర్డ్. అలా నేను డిప్లొమాటిక్గా మాట్లాడలేదు, ఇద్దరు ఈక్వాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా. ఒకప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉండే చెప్పనా, నాన్న తాగొచ్చి కొట్టినా, నాన్న ఎలా ఉన్నా తల్లి తట్టుకొని కుటుంబాన్ని నిలబెట్టేది. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి చెప్పనా, జనరల్లీ ఎక్కువ కాకపోయినా సమ్ ఆఫ్ ద ఫీమేల్ గ్యాంగ్ లీడర్స్ ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారంటే, నేను ఎందుకు తట్టుకోవాలి, నేను ఎందుకు ఓర్చుకోవాలి. అలా అదే మాట మన తల్లి అనుకుని ఉంటే, అదే మాట మన నాన్నమ్మ అనుకుని ఉంటే మనం పుట్టేవాళ్ళమా? నేను ఎందుకు ఉండాలి, నేను ఎందుకు భరించాలి? ఒకప్పుడు ఫ్యామిలీ స్ట్రిక్ట్గా, అంత సిన్సియర్గా, అంత లవ్లీగా, అంత లాయల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే తల్లి ఓపిక. తల్లికి దేవుడిచ్చిన ఓపిక కుటుంబాన్ని కట్టుకోవడంలో చాలా 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 ఉపయోగపడుతుంది అండి, సీరియస్లీ. సో మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, నేనెందుకు తగ్గాలంటే తగ్గాలోయ్ అంటాడు దేవుడు. అలా అని వీళ్ళే కాదు, మీరు కూడా తగ్గాలండోయ్. నాకు మీసాలు ఉన్నాయంటే ఎవరికి కావాలి నీ మీసాలు? పిల్లలకు ఫీజులు వస్తాయా మీసాలతో? పిల్లలకు హాస్పిటల్ బిల్లు కడతారా గడ్డంతో? మీరు కూడా తగ్గాల్సిందే. కొన్ని విషయాలు తగ్గాల్సిన విషయాలు మీరు తగ్గాలి. మీరు తగ్గాల్సిన విషయాలు మీరు కూడా తగ్గాలి. కొందరు పిలుస్తారండి భర్తను ఎరా అని పిలుస్తారు. బిబ్లికల్లీ ఈజ్ దట్ రైట్ అంటే నో. రెస్పెక్ట్ చేయాల్సిందే. అలా మీరు అసే అని పిలవచ్చా? నో. మీరు కూడా ప్రేమించి పిలవండి. ఎందుకనంటే జనరల్లీ భార్య భర్త పక్కకు పెడితే, జనరల్లీ ఇండియన్ కానీ వరల్డ్ వైడ్లో మ్యారైటల్ స్టేటస్లలో భార్య పెద్దదా భర్త పెద్దోడు ఉంటాడా? ఇన్ జనరల్ సెన్స్ భర్త పెద్దోడు. సో పెద్దవాళ్ళని గౌరవించాలి, అవునా కాదా? భర్త కాదు పక్కకు పెడితే పెద్దవాళ్ళని గౌరవిస్తారా? ఒరే అంటారు. పెద్దవాళ్ళని గౌరవించాలి. సో భర్తను గౌరవించమంటే ఎందుకు మిమ్మల్ని తగ్గించుకున్నట్టు ఎందుకు చేస్తున్నారు? పెద్దవాళ్ళని గౌరవించడంలో మన సంస్కారం దాగి ఉంది. చిన్నోడు వచ్చి పెద్ద ఆయన చూసి ఎట్రా అన్నాడు అనుకోండి, వాడు గొప్పవాడుగా అనుకుంటామా? అరే ఈడెవరా ఇంత చిల్లరోడుగా ఉన్నాడు అనుకుంటామా? అదే కదా సెకండ్ డే అనుకుంటాం కదా. ఇక్కడ అసలు మర్యాద లేదేం లేదని ద సేమ్ వే మీ విషయం అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఎలాగో చిన్నోళ్ళు లేదు, మేము అసలు గౌరవించామంటే ఒక పని చేయండి, మీకంటే చిన్నోళ్ళని చేసుకొని అనంటే అప్పుడు చెప్పక్క అంటాడు, సరిపోతుంది. ఇంకేం లేదు, చెప్పక్క అంటాడు, నువ్వు కూడా ఏం లేదురా వెళ్ళి కాఫీ తీసుకొని రాబా, ఓకే అక్క అంట, సరిపోతుంది. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, భర్తను రెస్పెక్ట్ చేయమంటే ఎందుకు? ఆఫీస్లో నానా తిట్లు 30,000 ఇచ్చే బాస్కి రెస్పెక్ట్ ఇస్తాం, డ్రైవర్ గారికి రెస్పెక్ట్ ఇస్తాం, కండక్టర్ గారికి రెస్పెక్ట్ ఇస్తాం, అందరికి ఇస్తాం. చేసుకున్న భర్త నీకు గోల్డ్ కావాలంటే మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగేది, బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్ గోల్డ్ కావాలంటారా? నోరు మూసుకొని బయటికి వెళ్ళి అంటాడు. నీకు గోల్డ్ కావాలంటే ఆయన అడుగుతావు, ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనకి చెప్తావు, నీకు పోషణ కావాలంటే ఆయన ఇస్తాడు. నేను పోషించి సంరక్షించి పెంచి పోషించి ఆడికేమో ఎరా అంటాడంట,
బాస్ నన్ను చూద్దాం ఎరా అని. రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్ ఉండాలి. అలా అని మీరు రెస్పెక్ట్ ఇవ్వద్దని చెప్పట్లేదు, మీరు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. బిబ్లికల్లీ ఎక్కడ ఉంది అని అంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాం 2 వచనాలు. పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. ముగింపులో ఉన్నాను, జాగ్రత్తగా వింటాం. పేతురు గారి ఈజింట్ ఇట్ నాట్ ఆ రైట్ కోచింగ్ సెంటర్ ఫర్ మ్యారేజ్? అర్థమవుతుందా మీకు? ఈజ్ దిస్ మెసేజ్ నాట్ అ రైట్ కోచింగ్ సెంటర్? డెఫినెట్లీ ఎస్ అండి, మీరు కాదంటే నేను ఒప్పుకోను అసలు. పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచిందట? ఇప్పుడు మీరు కూడా మీ ఆయన దగ్గరికి వెళ్ళి యజమానుడా నాకు గోల్డ్ కొనిపించదరా? అక్కర్లేదు, అక్కర్లేదు. మనం చేయమంటే ఎక్కువ చేస్తాం, లేదు తక్కువ చేస్తాం, ఉన్నంత చెయ్యం, అక్కర్లేదు. రెస్పెక్ట్ చేయండి. మీ ఆయన అని పిలవండి, వారు అని పిలవండి. కొందరు ఉంటారండి, నాకు ఎప్పటికీ ఆన్ ఎనీ గివెన్ స్టేజ్ నేను మాట్లాడే మాటల్లో ఒక ఆయన్ని నేను ఎప్పుడు చెప్తాను, చాలా రెస్పెక్ట్ ఇచ్చి చెప్తాను. జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారిని చూడండి. ఆయన అంత స్టేజ్లో ఉండి, జాన్ వెస్లీ గారు ఏ స్టేజ్లో అయినా బ్లెస్సీ అక్క గురించి చెప్పాలి అంటే బ్లెస్సీ గారు అంటాడు. గారు అనే మాట, తన భార్యని రెస్పెక్ట్ చేస్తున్న మాట జాన్ వెస్లీ గారిని ఒక స్టెప్ ఎక్కిస్తుంది తప్ప ఎప్పుడు కూడా తగ్గించలా. సో మీరు మీ ఆయన్ని రెస్పెక్ట్ చేస్తే యు ఆర్ క్లైంబింగ్ స్టెప్స్ అండి. మీరు మీ ఆవిడని రెస్పెక్ట్ చేస్తే చెప్పండి, దాని ముచ్చు మొక్కం దానికి ఏం తెలుసు, దాని పెంట మొక్కం, దాని ఏమంటారు చింపి చుట్టు మొక్కం వద్దు. నీ భార్యను నువ్వు డీఫేమ్ చేసుకుంటావా? చీ. నీ భార్య నువ్వు ఎగతాలు చేసుకుంటావు, అది కూడా అందరి ముందా? చీ. దట్ సో షేమ్ఫుల్ క్యారెక్టర్ అండి. రెస్పెక్ట్ చేసుకోండి. యజమానుడా అని పిలిచిందట. తర్వాత రెబ్కా ఏం చేసింది చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయం. ఇక్కడ చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయి, విందాం. ఇక ముగింపులో ఉన్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనం చూద్దాం. రెబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచుచున్న మనుష్యుడు ఎవరని. ఏంటంటే ఒంటె మీద నుండి ఏం చేసింది? దిగింది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను కొన్ని ఫ్యామిలీస్లో చూశాను, భర్త తినేటప్పుడు వడ్డించదు ఆవిడ, భర్త వెళ్ళి ప్లేట్ కడుక్కుంటాడు, అయినా కడుక్కొనిలే అని ఈవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కింద ఏదో పడుతుంది, భర్త పాపం అలసిపోయి వస్తాడు, భర్త వచ్చి తీసేంత వరకు ఈవిడేం చేయదు. ఏమనంటే ఎందుకు చేయాలి, నేను ఈక్వలే కదా. ఈక్వలే కాదని చెప్పట్లేదు ఎవరు, బైబిల్ కూడా ఈక్వల్ అని చెప్పింది, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేదు. కానీ భర్తకి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ చాలామంది వైఫ్స్ ఇవ్వట్లేదు. అలానే వైఫ్స్కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా భర్తలు ఇవ్వట్లేదు. అయితే ఈ తల్లి ఏం చేసింది చూడండి. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొన్నట్టుకు పొలములో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడు అని చెప్పిన గనక ఆమె ముసుగు వేసుకొనేను. చెప్పండి, ఏం చేసిందట? ముసుగు వేసుకుందంటే రెస్పెక్ట్కి సాదృశ్యం కాదా? చెల్లెలందరితో నేను మాట్లాడుతున్నాను, నేను బయట చూశాను కాబట్టి మీరు అలా ఉండొద్దని నా చెల్లెలుగా భావించి నేను చెప్తున్నాను. మీరు జాబ్స్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా ఫ్యామిలీస్ చూసి చెప్తున్నాను. జాబ్ చేస్తున్న ఆడపిల్లలు మంచిదే, విమెన్ ఎంపవర్మెంట్ మంచిదే, ఇండిపెండెంట్గా విమెన్ ఉండడం మంచిదే. కానీ నాకు జాబ్ ఉంది కాబట్టి భర్తతో పని లేదు అనే ఆలోచన కానీ అహంకారం కానీ పని చెయ్యదు. ఒకవేళ నిజంగా మీకున్న యాటిట్యూడే ఈ విషయంలో కూడా బ్రదర్స్ చాలా గ్రేట్ అండి. ఇండియాలో 60% ఆఫ్ విమెన్కి జాబ్ లేదు. 60% ఆఫ్ ఫ్యామిలీస్లో ఎవరు పోషించేది? భర్తలే. నాకు జాబ్ ఉంది కాబట్టి నేను ఇండిపెండెంట్ ఉమెన్ అని మీరు అనుకొని భర్త మాట విన్నక్కర్లేదని మీరు అనుకుంటే, ఈ 60% ప్రజలు కూడా నేను జాబ్ ఉంది కాబట్టి ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్, సో ఐ నీడ్ నాట్ లిజన్ టు మై విమెన్స్ వర్డ్ అని వీళ్ళు అనుకుని ఉంటే ఎంతమంది విధవలు అయిపోతారు తెలుసా? ఎంతమంది డివోర్స్డ్ అయిపోతారు తెలుసా? సారీ, విధవ అనేది తప్పేమో, డివోర్స్డ్ అయిపోతారు తెలుసా? కానీ కష్టపడి, ఎంత దరిద్రం చూడండి, వీళ్ళు వచ్చి కష్టపడి వీళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ మీతో తిట్టించుకుంటారు. ఇంక దీనికన్నా దరిద్రమైన పని ఇంకేం ఉండదు. మీకు జాబ్ ఉంటే ఏంటి? జాబ్ ఉంటే తగ్గరా? జాబ్ ఉంటే లొంగిపోరా? జాబ్ ఉంటే సబ్మిసివ్ నేచర్ ఉండకూడదా? ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇద్దరికీ ఉండాలి. అది ఎవరు తగ్గాల్సిన టైంలో వాళ్ళు తగ్గాలి, ఎవరు న్యాయంగా తగ్గాల్సిన టైంలో వారు ఖచ్చితంగా తగ్గాలి. అది మనకు రిప్కా నుంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాట. అది మాత్రం కాదు, ముసుగు వేసుకుంది అనే మాట చెప్పారు కాబట్టి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒక మాట నేను అలా వెళ్ళి ఇలా చేస్తాను, మీ అందరికీ చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, ఫాలో అవ్వండి. ముసుగు వేసుకుందనే మాట ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. కొంచెం ఫార్మల్గా చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మరి ఎంత చెప్పే అంత ఏజ్ కూడా నాకు లేదు కాబట్టి నేను చెప్పలేను.
ఒక విషయం చెప్తున్నాను. మీరు వడ్డించేటప్పుడు కానీ, మీరు ఊడ్చేటప్పుడు కానీ కైండ్లీ కవర్ యువర్ హోల్ బాడీ. ఇంతకన్నా ఫార్మల్గా నేను చెప్పలేను, ఇంతకన్నా ఎక్కువగా కూడా నేను చెప్పలేను. మీరు వడ్డించేటప్పుడు కానీ, ఊడ్చేటప్పుడు కానీ, వెన్ యూ బెండ్ అండ్ డూ సమ్ వర్క్ యాజ్ విమెన్, యాజ్ సిస్టర్స్, వెన్ యూ బెండ్ అండ్ డూ సమ్ వర్క్, మేబీ స్వీపింగ్ అయి ఉండొచ్చు, మేబీ సర్వింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇలాంటివి మీరు చేస్తున్నప్పుడు కైండ్లీ కవర్ యువర్ బాడీ. ఎందుకంటే ఒక యాక్సిడెంటల్ విజన్ మీ జీవితాన్ని ఛిద్రం చేయొచ్చు, లేని ఆలోచనలు పుట్టించవచ్చు. ఆమె రైట్ ఆర్ నాట్ చెప్పండి? అబ్సల్యూట్లీ. ఒక యాక్సిడెంట్ అంటే చూడాలి నేను చూడడం, మీరేమో చూడాలి అని కూడా మీరు అలా బెండ్ అవ్వరు. ఒక యాక్సిడెంటల్ విజన్, మళ్ళీ చెప్తున్నా, ఒక యాక్సిడెంటల్ విజన్ లేని ఆలోచనలు పుట్టించవచ్చు. అతడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మీకు కూడా ఓకే అనిపించవచ్చు. నో అనిపిస్తుంది, అప్రోచ్ అవుతాడు. నో, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అని చెప్తున్నాను. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అరే ఫాస్ట్కి వెళ్ళకంటారా పడతాడు అని చెప్తారు చాలామంది. ఫాస్ట్కి వెళ్ళిన వాళ్ళందరూ పడతారేంటి? ఇప్పటివరకు నేను పడలేదు మరి. కానీ ఎందుకు చెప్తారు? పడే అవకాశం ఉంది, స్పీడ్ వెళ్తే పడతారు అని అంటారు. నేను 100 కిలోమీటర్లు నాకు పట్టే టైం ఎంత తెలుసా? జస్ట్ ఒక 65 to 70 మినిట్స్లో నేను 100 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాను కార్లో. ఒకవేళ ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలంటే నాకు పట్టే టైం 3 hours అంతే, 3.5 hours. ఒక్కసారి కూడా నా ట్రాక్ రికార్డులో యాక్సిడెంట్ చేయాలి. అది ఏదైనా సరే, నా డ్రైవింగ్లో నేను యాక్సిడెంట్ చేయలేదు. పేపర్ గ్యాప్ డ్రైవింగ్లో నేను వెళ్ళిపోతాను. నాకు సందు కొంచెం ఉంటే చాలు, కారు పట్టే సందు ఉంటే చాలు. నాకు పేపర్ గ్యాప్ కూడా నాకు తెలుసు, నాకు కార్ పర్ఫెక్షన్ అది. కానీ ఫాస్ట్గా వెళ్ళొద్దని నేను కూడా చెప్తాను. ఎందుకు? ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవుద్ది కాదు, యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. సో మీరు కూడా అలా చేస్తే వీళ్ళు చూస్తారు, వాళ్ళు వచ్చి చేసేస్తారు కాదు. దెర్ ఈజ్ ఎ స్కోప్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. దేవుడు కూడా చెప్పిన మాట, అపవాదికి ఏమి ఇవ్వద్దు, ఇవ్వద్దు. వై నాట్ యూ కార్ అప్ యువర్ బాడీ? అది మీకు మంచిది, అది మీకు మంచిది. మన దరిద్రం ఏంటంటే బంగారాన్ని కవర్ చేసుకుంటున్నారు, డబ్బుల్ని కవర్ చేసుకుంటున్నారు, ఫోన్లు కవర్ చేసుకుంటున్నారు, స్క్రీన్ గార్డులు అన్నీ. మంచి డ్రెస్ వేసుకోండి అంటే మీకు ఎందుకురా అని అంటున్నారు. ఎందుకురా అంటున్నారు. నేను ఒక మాట చూసానండి ఫేస్బుక్లో, భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉండొద్దు అని చెప్పిన దాంట్లో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఫేస్బుక్లో ఒక సేయింగ్ చూశాను, భార్యాభర్తల మధ్య ఈ మధ్యకాలంలో ఫోన్లలో పాస్వర్డ్స్ మాట్లాడుకోకూడదట. ఈవిడ పాస్వర్డ్ ఆయన అడగకూడదట, ఆయన పాస్వర్డ్ ఏమో ఈవిడ అడగకూడదట. ఇద్దరి ప్రైవేట్ స్పేస్ ఉంటుందట. ఇతను ఇన్స్టాగ్రామ్లో ఇతను ఫాలో అవ్వడట, ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఇతను ఫాలో అవ్వడట. ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉండదంట. దీని గురించి ఒక ఇంగ్లీష్ కవి రాసిన మాట ఏంటంటే, సో యు ఆర్ ఏమంటారు, కపుల్స్, దీస్ కపుల్స్ కెన్ సీ దేర్ ప్రైవేట్ పార్ట్స్ ఓపెన్లీ అండ్ దట్స్ నాట్ దేర్ ప్రైవసీ. అదేం ప్రైవసీ డిస్టర్బ్ చేసినట్టు కాదట, ఫోన్ పట్టుకుంటే ప్రైవసీ డిస్టర్బ్ చేసినట్టు అంట. ఇక దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అంత ఏజ్ కూడా లేదు. మీరు అర్థం చేసుకోండి. అంటే ఏదైనా చేసేటప్పుడు నిజంగా ప్రైవసీలో ఉన్నప్పుడు కూడా ప్రైవసీ కాదట. ఫోన్ పట్టుకుంటే హే డోంట్ డిస్టర్బ్ మై ప్రైవసీ డూడ్. అంత ప్రైవసీ ఉన్నదాన్ని పెళ్ళెందుకు తల్లి నువ్వు చేసుకున్నది? ఎందుకు చేసుకున్నావు అబ్బా? పోయి మీ గర్ల్ బెస్ట్తోనే చేసుకోవచ్చు కదా, మీ బాయ్ బెస్ట్తో చేసుకోవచ్చు కదా, ఎవరినో చేసుకుని ఇంకోటి ప్రేమించడం ఏంటి? ఇలాంటి పనులు దయచేసి చెయ్యొద్దు. ఇక్కడ రిబ్కాన్ బట్టి దేవుడు నేర్పిస్తున్నాడు, తగ్గాల్సిన దగ్గర తగ్గాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. జాబ్ హోల్డర్ అయినా సరే నేను తగ్గను అనే మాట రాకూడదు. ముసుగు ఖచ్చితంగా వేసుకోవాలి. ముసుగు వేసుకోవాలనే దగ్గర నేను ఒక చిన్న ఇమేజ్ నేను మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత దాంట్లో ఉన్న ఒక చిన్న లైన్ కూడా నేను చదువుతాను. ఈ ఇమేజ్ మీకు కనబడుతుందా? నాకు ఒకసారి గివ్ మీ కన్ఫర్మేషన్. ఈ ఇమేజ్ కనబడుతుందా? వాట్ డూ యూ సీ హియర్? ఆ టాటస్ కదా. ఇక్కడ ఏముంది అని అంటే, ఒక తాబేలు దాని షెల్ నుండి బయటకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రాదులేండి, ఎందుకంటే దాని స్పైనల్ కార్డ్కి ఆ షెల్ అంతా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఎ గ్రాఫికల్ కాంటెంట్. సో ఒక ఆర్టిస్ట్ చెప్పడానికి చేసిన ఇమేజ్, గ్రాఫికల్ ఇమేజ్. దీంట్లో రాసిన మాట ఏంటంటే, షీ బిలీవ్డ్ that this is freedom, but she did not know that she has lost her security, pride and happiness. A silent message to the modern females. ఎవరైతే డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అంటే చెప్తారు కదా, ఎంత వాళ్ళందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ ప్రైడ్ని కోల్పోతున్నావు, నీ రెస్పెక్ట్ని కోల్పోతున్నావు, నీ హ్యాపీనెస్ కోల్పోతున్నావు, ఇంకా చెప్పాలంటే నీ సెక్యూరిటీని నువ్వు కోల్పోతున్నావు. సో అలాంటివి చేయొద్దు. చివరిగా ఈ మాటలు చూపించి ముగిస్తాను. 2 మాటలు చూపించి, ఇదే 24వ అధ్యాయము 67వ వచనం చూడండి ఒకసారి. భార్యగా ఎలా ఉండాలో చూద్దాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అట్లు అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ. భార్య ఎలా ఉండాలి చెప్పనా? తల్లి విషయమై పోట్లు పెట్టే దానిలో ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పనా?
తన తల్లి విషయంలో ఏదైనా బాధ ఉంటే ఆ బాధను తగ్గించే దానిలో ఉండాలి. మీరు కిడ్నాపర్స్ కాదండి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి తల్లిదండ్రుల నుంచి. చిన్నప్పుడు పిల్లలకి చెప్పే మాట ఏంటి, నాన్న బ్యాంకు రాబరీ చేయొద్దు, వచ్చేదారిలో బ్యాంక్ ఉంది, దొంగతనం చేయొద్దని చెప్తారా? వాళ్ళకి చెప్పే మాట ఏంటి, స్కూల్ నుంచి బయటకు వస్తే చాక్లెట్లు ఎవరు ఇస్తే తీసుకోకరా అంటారు. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసే వాళ్ళ పేరేంటి, కిడ్నాపర్స్. ఒకవేళ పెళ్లి తర్వాత మీరు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, మీరు భార్య అయిన తర్వాత మీ భర్తను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీరు దూరం చేశారంటే మీరు కిడ్నాపర్స్ కాదా? 100% యూఆర్ కిడ్నాపర్. నువ్వు కిడ్నాపర్ ఉండడానికి దేవుడు నీకు పెళ్లి చేసింది. బైబిల్లో ఉంది కదన్నా, ఆ పురుషుడు స్త్రీ ఏమంటారు ఏంటి, తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను, అంటే తల్లిదండ్రులను ఏంటి అనాథాశ్రమం వదిలేసి నేను చేసుకోవాలా? అది కాదండి దాని అర్థం. తల్లి సంరక్షణలో నుండి నీ సంరక్షణలోనికి వస్తాడు పురుషుడు, ఎక్కడ, పెళ్లి తర్వాత. సో ఎప్పుడు కూడా అమ్మని దూరం చేసే కోడలుగా, అమ్మని దూరం చేసే భర్తకు, అమ్మను దూరం చేసే భార్యగా మీరు ఉండకూడదు. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనంలో యోసేపు భార్య మనకు కనబడుతుంది, ఆసెనతు. అక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యోసేపుని ఎవరైతే హింసించారో వాళ్ళని తర్వాత యోసేపు మంచి ఫలాలతో పరచాలని, మంచి ఇవ్వాలి, మంచి ఈవుల్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆసెనతు ఎక్కడ కూడా అడ్డుపట్ల. ఐ హావ్ సీన్ మెనీ సిస్టర్స్ అండి, వీళ్ళ తరపున, అంటే వీళ్ళ తమ్ముడికో, వీళ్ళ మమ్మీకో, వీళ్ళ చెల్లికో డబ్బులు కావాలంటారు. అయ్యండి మా చెల్లికి డబ్బులు కావాలంటండి, 60,000 కావాలండి, ఇస్తారా అండి అని తీసుకెళ్తుంది. ఒకవేళ భర్త తమ్ముడికో 30,000 లేదా 20,000 కావాలంటే ఎట్లా ఇస్తావు, మేమందరూ అడుక్కు తినాలా, నువ్వు అందరికీ పంచుకుంటూ వెళ్తా ఉంటే మా పరిస్థితి ఏంటి? దయచేసి ఇలాంటి చిల్లర వ్యాపారాలు పెట్టకండి. భర్తని వాళ్ళ కుటుంబం నుండి దూరము చేసే భార్య, అసలు భార్య షీ ఈజ్ నాట్ ఎ వైఫ్ మెటీరియల్. మీ ఇంటి వాళ్ళకేమో ఒక రూలు, వాళ్ళ ఇంటి వాళ్ళకేమో ఒక రూలు. అసలు వాళ్ళిల్లు వీళ్ళిల్లు అంటున్నామంటేనే మాకు సగం బైబిల్ తెలియదు. ఎందుకంటే భార్యాభర్తలు వారిద్దరూ వేరుగా కాక, చెప్పండి ఎలా ఉంటారంట, ఏక శరీరము గలవారై ఉంటారు. కాబట్టి దయచేసి మీరు మీ భర్త బంధువులని కానీ, అన్నదమ్ములని కానీ, తల్లిదండ్రులను కానీ దూరం చేసేవారుగా ఉండకండి. అండ్ ఇంకో విషయం మీకు చెప్తున్నాను, భార్యలు స్టార్టింగ్లో చేసే, చాలామంది కుటుంబంలో చేసే మాట ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, ప్రేమ గడగ్గానే పడిపోవడంలో ఫస్ట్ రకాలు మనం కదా. ముద్దుగా అడిగిన, ప్రేమగా అడిగిన, అన్ని సీక్రెట్లు అన్నీ ఎవరు ఆ రాజు చూపిస్తారు చూసారా బబులోని వాళ్ళకి, అన్నీ ఈ రూమ్ చూపిస్తా అంటే ఈ రూమ్ ఏం కర్మ మొత్తం చూపిస్తా అని చెప్పి చూపించినట్టుగా నేను కొంతమందిని చూశానండి. వీళ్ళు స్టార్టింగ్లో ప్రేమగా అడుగుతారు, ఏవండి మీ మమ్మీ ఎప్పుడైనా నేను తిట్టిందా అని అడుగుతారు. నన్ను తిట్టింది ఒకసారి, మా అన్నకి ఎక్కువ ప్రేమ చూపించి నాకు తక్కువ ప్రేమ చూపించి అని మీరు సీక్రెట్ చెప్పేస్తారు. చెప్పగానే ఈవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఏదో రోజు గొడవ అవుతుంది. ఆ రోజు మా ఆయన్ని కాదని మా బావగారిని మీరు సపోర్ట్ చేయలేదా అని ఈవిడ అందరిలో సీక్రెట్ రివీల్ చేస్తుంది. అప్పుడు మీ మమ్మీకి ఏమనిపిస్తుంది చెప్పనా, ఓరిని రాక ఇంత తొందరలో భార్య దగ్గర నన్ను లోకు చేసావు కదరా అని అమ్మ లైఫ్లో మిమ్మల్ని నమ్మదిక. వంటలు చేసేస్తారు, అందరూ చేస్తారని చెప్పట్లా, చేసే అవకాశాలు నేను చాలా చూశాను. కాబట్టి మీ పాస్ట్ సీక్రెట్స్ ఏమీ కూడా ఇక్కడికి రానియకండి. మీరు కూడా మీకైనా పాస్ట్లు ఉంటే ప్రజెంట్లోకి, ఫ్యూచర్లోకి రానియకండి, అస్సలు రానియకండి. చివరిగా మీరు ఇంకా ఎలా ఉండాలంటే, యోబు గారి భార్య చూడండి, స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో, మధ్యలో అన్ని కోల్పోయిన తర్వాత కూడా యోబుతో ఉంది. మహా అంటే మధ్యలో ఒక చిన్న మాట అని ఉంటుంది, కానీ లాస్ట్లో దేవుడు మళ్ళీ ఆశీర్వదించేటప్పుడు ఇంకా ఎక్కువ కుమారులు వేరే ఆవిడ ద్వారా కాదు కనింది. ఎవరి ద్వారా కన్నారు? ఈ అమ్మాయి ద్వారా, ఈవిడ ద్వారా. అంటే ఏది ఉన్నా లేకపోయినా భర్తతో ఉండాల్సింది ఎవరు అంటే చెప్పండి, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు కాదు, భార్య. ఇక చివరిగా ఈ 2 వచనాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇది చాలా నాకు ఇష్టమైన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. చివరిగా ఈ 2 వచనాలు చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను. ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి. షల్మాను రాహాబునందు ఎవరిని కన్నాడట? బోయజ్. నేను అడుగుతున్నా, రాహాబ్, హూ ఈజ్ రాహాబ్? వాట్ ఈస్ హర్ పాస్ట్? షీఈస్ అ ప్రాస్టిట్యూట్, రైట్? ప్రాస్టిట్యూట్ని ఏ మగాడైనా ఎలా చూస్తాడు? రెస్పెక్ట్ఫుల్గా చూస్తాడా, వంకర చూపుతూ చూస్తాడా? మాట్లాడే మాట కూడా రెస్పెక్ట్గా మాట్లాడతాడా, వంకర మాట మాట్లాడతాడా? అంటే ఒక విమెన్గా ఒక స్త్రీగా ఎదుటి మగాడు తనను ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడాడో దాని పెయిన్ ఎంత ఉందో రాహాబ్ నోస్ ద డెప్త్ ఆఫ్ ద పెయిన్.
ఒకడు ఆపోజిట్ జెండర్ వాడు మన దగ్గరకు వచ్చి మన ఎంత చులకనగా చూస్తే అది పెయిన్ ఎంత ఉంటుందో రాహాబుకు తెలుసు. కాబట్టి రాహాబు బోయజ్ని ఎలా పెంచింది తెలుసా? నానా నువ్వు మాత్రం అమ్మాయిలను రెస్పెక్ట్ చేయాలరా అనిపించింది. అందుకే చూడండి, బోయజు ఎంత మంచి పేరు పొందాడంటే, రూత్ వచ్చినప్పుడు రూత్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు. అమ్మా నీ సాక్ష్యం గొప్పది. ఎంత అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా కించపరిచేవాడు తన పాస్ట్లో చూసింది తల్లి. చూసి ఏం చేసింది? తన ప్రజెంట్లో ఇంకా అలా ఉండకూడదు, నా బాబుకు నేను నేర్పించుకోవాలని బోయజ్కి రెస్పెక్ట్ నేర్పించింది. సో మీరు కూడా మీ పాస్ట్లో అయిన గాయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. ఈ నేర్పించడం మానేశారండి. ఏం నేర్పిస్తున్నా చెప్పనా? నేను ఒకటి చెప్తున్నా అండి, పెళ్ళైన తర్వాత లేదా పెళ్ళైన వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నారు కాబట్టి, ఇన్ కేస్ ఒకవేళ మీది లవ్ మ్యారేజ్ అనుకోండి, పెద్ద పిల్లల దగ్గర పెహల్వాన్లా ఫీల్ అయిపోయి ఏదో బ్రిటిషర్స్ చేతిలో ఉండి ఇండియాని రక్షించినట్టుగా, ఏరా నీకు తెలుసా మీ నాన్న నా ఎంట పడేవాడు, ఏ అక్కరుందా, అవసరం ఉందా, నువ్వు చేసిందా తింగర పని, ఆ తింగర పని మీ ఓడికి చెప్పావు అనుకో, వారంలో ఇంకొకరిని తీసుకొని వస్తాడు. ఏరా బుద్ధి లేదా అంటే, మరి నువ్వు చేసిందేంటి? చెప్పింది ఎవరు? నువ్వే. నాకు అసలు ఆలోచన లేదు, ఎంట పడితే పెళ్లి చేసుకోవాలి నువ్వేగా చెప్పావు, నాకు ఎప్పటి నుంచి ఎంట పడుతుంది, తప్పేమో హోల్డ్లో పెట్టాను, ఇప్పుడు నువ్వు చెప్పేసరికి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, రైట్ తెచ్చేసాను. మా అమ్మ ఏమనుకోదు, మా అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజ్ అనుకో. ఇయ్యా అండి మాట్లాడేది ఇవా? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఇదే పని చేశారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మారక ముందు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత మారి సేవ చేస్తూ పిల్లలకి చెప్పకూడని విషయం ఇది. డైలీ సీరియల్లా చెప్పేవాళ్ళు, మీ అమ్మని నేను వెంటాడుతామంటే నువ్వు చెప్పేది కానీ నేను పడేసాను రా అని చెప్పాడు. చెప్పగానే వీళ్ళ అమ్మాయి నెక్స్ట్ మంత్ వేరేవాడితో లేచిపోయింది, నీగ్రోతో లేచిపోయిందండి. ఏంటమ్మా ఏంటి తల్లి మమ్మల్ని ఇంత బాధ పెట్టావు అంటే, మీరే కదా చెప్పారు మీది కూడా లవ్ మ్యారేజ్ అని, మీ పేరెంట్స్ కూడా మీరు బాధ పెట్టారు, సో మీరు చేసింది న్యాయం అయినప్పుడు నేను చేసింది అన్యాయం ఎట్లా అవుద్ది? నేను ఐ లవ్ హిమ్ మమ్మీ, ఐ లవ్ హిమ్ సో మచ్, సో ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్, డోంట్ వరీ అబౌట్ మీ, హీఈస్ అ గుడ్ గాయ్, హీఈస్ అ నైస్ గాయ్, హీఈస్ అ నీగ్రో, ఐ లవ్ హిమ్. మంచి యాక్సెంట్తో చెప్పింది. ఇలాంటివండి చెప్పేది ఇచ్చి. సో మీ పాస్ట్ గురించి ఎప్పుడు చెప్పుకోకండి. నాకు ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేది తెలుసా అన్నాను అనుకో, నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి అమ్మాయినా అంటది. నాకు ఇంతకుముందు ఒక అబ్బాయి ఉండేవాడు తెలుసా అని మీరు అన్నారు అనుకోండి, మీరు ఇంక ఎటు వెళ్ళినా సరే ఆడేనా. ఈ దరిద్రాలు వద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎప్పుడు కూడా ఉంచకండి. మీ పెయిన్ ఏంటో మీ పిల్లలకు తెలియజేసి ఆ పెయిన్ వేరే వాళ్ళకి కలగజేయకుండా ఎంపతిని క్రియేట్ చేయండి. ఇలా ఉంటే హ్యాపీ మ్యారేజ్ ఉంటుంది. ఇలా ఉండి ఫ్యామిలీ అంతా దేవునిలో ఉండాలి అని అంటే, ఫ్యామిలీ ఎంత స్పిరిచువల్గా ఉండాలంటే ఏం చేయాలో చివరిగా ఈ మాట లూకాసు వార్త మొదటి అధ్యాయం ఒక్కసారి ఓపెన్ చేయండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 59 నుండి మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 59 నుండి మనం చూద్దాం. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానును పేరు పెట్టవలనని చెప్పినందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడెవడను లేడే అని ఆమెతో చెప్పగా, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానును వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఫ్యామిలీలో గొడవలు ఉండకుండా ఉండాలండి. ఏం చేయాలి చెప్పనా? భర్త మాట కాదు, భార్య మాట కాదు, ఎవరి మాట వినాలి? ఇద్దరు కలిసి దేవుడి మాట వినాలి. మధ్యలో పానకంలో పుడకల్లాగా బంధువులు సజెషన్స్ తీసుకొని వస్తారు. దయచేసి వాళ్ళని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదండి. ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది. వీళ్ళు చేసేది ఏముండదు. ఈ చికెన్ ముక్కల కోసం గొడవలు పడి కాపురంలో సిచ్చిలెట్టే రకాలు వీళ్ళు. సీరియస్లీ ఒకరోజు నేమింగ్ సెరమనీకి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నా దరిద్రం ఏంటో నాకే జరుగుతాయా లేదా, జరిగే ప్లేసెస్కి నేను వెళ్తాను నాకు తెలియదు, కానీ ఇవన్నీ నాకే జరుగుతాయి. వెళ్ళాను, వాక్యం చెప్పాను, పేరు పెట్టాలన్నారు. సరే ఏం పేరు పెట్టాలి? నేనే పెట్టినా లేదా మీరేమైనా సజెస్ట్ చేస్తారంటే లేదన్నా మేము ఒకటి అనుకున్నామన్నా అని చెప్పి ఆయన వచ్చి చెప్పాడు. అంతలో ఈయన వెళ్ళిపోగానే వాళ్ళ వైఫ్ వచ్చిందన్న, మా ఆయన చెప్పిన పేరు వద్దన్నా ఈ పేరే చెప్పన్నాను. ఏంటి ఇది? నాకు ఈ లొల్లంత వద్దు, మీరు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, లోపలికి వెళ్ళి ఫిక్స్ అయ్యి ఏదో ఒకటి చెప్పండి, లేదా నేను నా ఇష్టం వచ్చిన పేరు పెట్టేస్తా అని చెప్పాను. అయితే లోపలికి వెళ్ళారు ఇద్దరు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్లేట్ల సౌండ్లు, లోపలికి వెళ్ళిన తర్వాత గరిటెల సౌండ్లు. దేనికోసం? మా వాళ్ళు పెట్టిన పేరే పెట్టాలి. వద్దు. కుటుంబంలో ఎలా ఉండాలి చెప్పనా? ఎలా ఉండాలంటే దేవుని చిత్తం ఏంటి, మీది మాది కాదు, దేవుని అడుగుతాం.
ఏదైనా సరే దేవుణ్ణి అడగండి, ఏదైనా సరే దేవుణ్ణి అడగండి. తగ్గించుకొని ఉండండి. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్గా ఇద్దరు మాత్రమే ఉండండి. మూడో వ్యక్తిని దరిదాపుల్లోని కూడా రానివ్వకండి. వేరే వాళ్ళ ఆదరణ అస్సలు పొందకండి. మీరు ఒకరి ఇంటికి వెళ్ళారా, వెళ్ళి అక్కడ రానుల్లా కూర్చోకండి. వాళ్ళకి హెల్ప్ చేయండి, పని చేయండి. మీరు జనరల్లీ పెళ్ళైన తర్వాత అంతా షికార్లకు వెళ్తారు కదా, ఏదైనా ఏమంటారు 10 రోజుల యాత్ర, విహారయాత్ర ఏదో ఉంటుంది, దాని పేరేంటి నాకు తెలియదు, నాకు పెళ్లి కాలేదు, సో నాకు ఏం తెలియదు, నేను ఏ పెళ్ళికి కూడా వెళ్ళను కూడా, సో నాకు ఏం తెలియదు. కానీ ఇలా వెళ్ళినప్పుడు కాలు మీద కాలు వేసుకొని నేను ఒక మహారాణిని, సో మీరందరూ నా పాద సేవ చేసుకున్నాడు అని చెప్పకండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేయండి. మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారా, పని చేయండి. లేదా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారా, పని చేయండి. అలా చేయండి. మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. ఫస్ట్ డెలివరీకి భార్యను వాళ్ళ ఇంటికి పంపించేస్తారే, చాలామంది చేసి తప్పేదని చెప్పిన పాపం అప్పటికే మీ కట్నాలు ఇచ్చి అప్పులు చేసి తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆ టైంలో మీరు చేసి పంపించండి. తన కంఫర్ట్ అక్కడ ఉంటుంది కాబట్టి పంపించండి. కానీ డెలివరీ ఖర్చులు మీరు పెట్టుకోండి. కంటే కానీ లేదు సావు, నేను మాత్రం వద్దు. ఈ దరిద్రం ఎందుకు? ఇలాంటివి ఉంటే పెళ్ళి కూడా చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈజ్ దట్ ఆల్ క్లియర్ అండి? భర్తగా ఎలా ఉండాలో మీకు క్లియరా? భార్యగా ఎలా ఉండాలో మీకు క్లియరా? ఇంత ఆల్ క్లియర్ అయిన తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ తప్పులు చేశారనుకోండి, దేవుడు క్లియర్ చేయడానికి రెడీ అవుతాడు. సో ఇదంతా ఉండకుండా ఉండాలంటే దేవునికి ఛాన్స్ ఇవ్వండి. అవిశ్వాసుల వైపు వెళ్ళకండి, కట్న కానుకలు చూడకండి, అందము చూడకండి, లేదా వాట్ ఎవర్ రోజులు, తారీఖులు, దినాలు ఏవి చూడకండి. లార్డ్ నాతో మాట్లాడు, హూమ్ షుడ్ ఐ మ్యారీ, నాకు చెప్పు అని చెప్పండి. అప్పుడు దేవుడు ఆకాశం నుండి వచ్చి ఈ అబ్బాయి చాలా మంచివాడు, చేసుకో అని అస్సలు చెప్పడు. నిజంగా చెప్పడు. నీ పెళ్లి కోసం దేవుడు అక్కడ స్థుతులన్నీ ఆపేసి దూతలారా ఆగండి అని చెప్పి, మేఘాలారా సైడ్ అవ్వండి అని చెప్పి, ఒక లైట్న నా ఇంటి మీద పంపించి, అమ్మా తల్లి ఈరోజు వచ్చిన వాడు నీ బిడ్డ, నీ వాడు, ప్రొసీడ్, ఓకే చెప్పు అని సీన్ లేదు. సో దేవా నాతో మాట్లాడు, వెలుగునివ్వు. ఎంత దరిద్రం అయిపోయిందంటే క్రిస్టియానిటీ అండి. ఈ కటన్ ఉందే, కొంచెం ఓపెన్ ఉంది, ఒకవేళ సన్ రైజ్ అటు నుంచి వచ్చింది అనుకోండి, ఉదయాన్నే ఆ గ్యాప్లో నుంచి నేను ఇక్కడ పడుకుంటే కరెక్ట్ నా ముఖం మీద వెలుగు కొడితే, నిద్రలో ఆ వెలుగును కూడా దేవుడు అనుకుని భ్రమపడిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఎవ్రీ లైట్ ఈజ్ ఫ్రమ్ గాడ్, సమ్ ఆర్ ఫ్రమ్ లైట్, సమ్ ఆర్ ఫ్రమ్ సన్. లైట్ అనగానే దేవుడు అనుకోకండి. అపవాది కూడా ఏది వేషం వేసుకొని వస్తా చెప్పనా, ఆడే ఇక్కడికి వచ్చి నేను దెయ్యాన్ని నా మాట అని చెప్పడు. వాడు ఏం చేస్తాడు, వెలుగు దూత వేషము. సో ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, బిబ్లికల్లీ దేవుడు ఏ అబ్బాయిని చేసుకోవాలి ప్రభు అంటే, ఓపెన్ చేయి మత్తయి సువార్త. ఎవరు అన్నారండి, నాకు పలానా వచనం ప్రకారంగా దేవుడు ఈ అబ్బాయిని చేసుకోమని చెప్పాడండి అని ఒక ఆవిడ సాక్షి చెప్తుంటే, ఆ వచనంలో ఆడి పేరు ఎక్కడుందని నేను చూశాను. నేను ఎక్కడుంటుంది? ప్రవీణ్ పగడాల గారు ఒక మాట అంటారు, మ్యారేజెస్లో కనిపెట్టే వాళ్ళంట, ప్రభువా ప్రేమను చేసుకోవాలా, కృపను చేసుకోవాలా? నా కృప నీకు చాలును అని వచ్చిందంట బైబిల్లో. దేవా ప్రేమను చేసుకోవాలి, కృపను చేసుకోవాలని బైబిల్ ఓపెన్ చేస్తే, నా కృప నీకు చాలును. లార్డ్ యు ఆర్ దేర్, నాతో మాట్లాడావు, కృపకే ఓటు, ఆ కృప గయ్యాలదనే విషయం నీకు తెలియదు మరి. సో అవి కాదు దేవుని అడగండి, ప్రార్థనలు కనిపెట్టండి, యుల్ గెట్ ఎ వెరీ నైస్ ఆన్సర్. ఎలా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఆన్సర్ ఇస్తాడు. అది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అంతే తప్ప ఆకాశం నుంచి వచ్చి లైట్లు వేసి దేవుడు టార్చ్ పట్టుకుని మీకోసం తిరుగుతాడు ఏంటి మీ పెళ్ళిళ్ళ కోసం, అంత సీన్ లేదు. సో బీ వెరీ హ్యాపీ, బీ వెరీ సిన్సియర్, బీ వెరీ లాయల్. అండ్ ఒక విషయం చెప్తున్నాను, నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. నేను చాలా పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పడానికి వెళ్ళిన ప్రతి చోట నేను చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు కపుల్స్ అంటే ఇలా ఉండాలి అని, నేటి మోడర్న్ కపుల్స్ గురించి మాట్లాడుతూ, నేటి జనరేషన్ జెన్జీ ఏదో అంటున్నారంట కదా, గంజి కపుల్స్ బాగున్నారండి, జెన్జీ కపుల్స్ అసలు బాగుండట్లేదు. ఈ జెన్జీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కపుల్స్కి నేను చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు కపుల్స్ అంటే ఇలా ఉండాలని బైబిల్లో చూపించడం మాత్రమే, కానీ లైవ్లో ఇదిగో ఈ చెల్లిలా ఈ బ్రదర్లా ఉండండి అని చెప్పడానికి నాకు ఎవరు లేరు. బీ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. ప్రతి పెళ్ళిలో చెప్పిన మాట ఇప్పటివరకు దొరకలేదు. ఐ హోప్ మై చర్చ్ గివ్స్ మీ వెరీ బెటర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కాదు, లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వాలి. భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి.